శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్ స్వాగతం, సుస్వాగతం. ఐపీఎల్ చూస్తుండగానే 3 వారాలు అయిపోయింది. అప్పుడే మిడ్ పాయింట్ కూడా దగ్గర పడింది మనకి. అన్ని టీంలు 7 మ్యాచ్లు ఆడేసినాయి దగ్గర. ఏ టీమ్స్ ప్లే ఆఫ్స్ వెళ్తే కూడా కొంచెం కొద్ది గొప్ప ఐడియా కూడా వచ్చేసింది మనకి. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది నిన్నైన చివరి మ్యాచ్ రాత్రి ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. అసలు కోహ్లీ ఇన్నింగ్స్ గానీ, అసలు ఆ మ్యాచ్ గానీ, ఆర్సీబీ ఆడిన పర్ఫెక్ట్ గేమ్ గురించి గానీ ఏమంటావు? హాయ్ రాహుల్. ఆర్సీబీ యాక్చువల్గా యూనో లాస్ట్ గేమ్లో వాళ్ళు ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన ఆ గేమ్ చూస్తే ఖచ్చితంగా ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయి ఉంటారు. బట్ నిన్న సిఎస్కే విక్టరీ అంటే యాక్చువల్లీ సిఎస్కే ఆర్సీబీ గేమ్ని నిజంగా అసలు ఇట్స్ వన్ ఆఫ్ ది ఎట్లా అంటే ఐపీఎల్లో ఉన్న అంటే ఇప్పుడు అంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు కొన్ని క్లాషెస్ కి ఒక డిఫరెంట్ ప్రామినెన్స్ ఉంటుంది అనమాట. సో ఆ క్లాషెస్ లో ఖచ్చితంగా సిఎస్కే ఆర్సీబీ ప్రతి సీజను ఫ్యాన్స్ అట్లాగే ఊరిస్తూ ఉంటది. కానీ నిన్న సిఎస్కే ఆర్సీబీ వాళ్ళ అంటే ఆ కాంటెస్ట్ ఉండే హైప్ కి అయితే ఖచ్చితంగా అంత లేదు. బట్ ఆర్సీబీ ఓవరాల్ గా చూసుకుంటే వాళ్ళు లాస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయిన తర్వాత ఖచ్చితంగా మంచి టర్న్ అరౌండ్ అని చెప్పాలి. ఎందుకంటే టాస్ లో కోహ్లీ తీసుకున్న డెసిషన్ దగ్గర నుంచి, కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ దగ్గర నుంచి, అండ్ నెక్స్ట్ క్రిస్ మారిస్ రాకతో వాళ్ళ టీం ఎంత పటిష్టంగా ఉంది. ఇప్పుడు డెత్ బౌలింగ్ ఇష్యూస్ కూడా కొంచెం స్లోగా సార్ట్అవుట్, అంటే ఒక్క మ్యాచ్ని బట్టి మనం అంచనా వేయలేము. కానీ ఖచ్చితంగా క్రిస్ మారిస్ రాకతో అయితే ఆర్సీబీ టీం కొంచెం బౌలింగ్ డిపార్ట్మెంట్లో అయితే కొంచెం పటిష్టంగానే కనబడుతుంది. అండ్ అన్నిటికంటే బిగ్గెస్ట్ పాజిటివ్ ఇది మనం ఆల్మోస్ట్ 2 weeks గా చెప్పుకుంటున్నాం. వాషింగ్టన్ సుందర్ లాంటి ప్లేయర్ అంటే అలాంటి క్వాలిటీ ప్లేయర్ ని ఎట్లా యూజ్ చేస్తారు అని చెప్పి. సో కోహ్లీ ఎప్పుడైతే వాషింగ్టన్ సుందర్ అంటే బౌలింగ్ మీద కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చి ఖచ్చితంగా అతన్ని పవర్ ప్లేలో అలాగే మిడిల్ ఓవర్స్ లో స్మార్ట్ గా ఎలా అయితే యూజ్ చేస్తున్నాడో రిజల్ట్స్ ఆర్ దేర్ ఫర్ ఎవ్రీ వన్ టు సీ. నిన్న కూడా లిటరల్ గా ఆ 2 big వికెట్స్ తోటి మ్యాచ్ అని డిసైడ్ చేయడానికి చాలా కీలక పాత్ర పోషించడని చెప్పుకోవాలి. ఇంకా అసలు కోహ్లీ బ్యాటింగ్ అయితే నిన్న ఇట్ వాజ్ హైలైట్ అబ్బా. నేను అంటే మొన్న కూడా మాట్లాడుకున్నాం అసలు మనం కోహ్లీ 2016 సీజన్ ఎంత గొప్పగా ఆడాడని. నిన్న ఇన్నింగ్స్ లో నాకు ఆ జలక్కులు కనిపించినాయి. అసలు నీకు ఒక ట్రూలీ కోహ్లీ ఉన్న లెవెల్లో బ్యాట్స్మెన్ ఎలా ఆడాలి, ఎలా యాక్సలరేట్ చేయాలనే దానికి నిన్న అసలు చాలా పెద్ద ఉదాహరణ. అసలు నువ్వు చూసుకుంటే కోహ్లీ ఇన్నింగ్స్ నిన్న మొదట్లో చాలా స్లో ఉండే, నీకు చాలా ఉత్త స్ట్రైక్ రొటేటింగ్ చేస్తుండే, డాట్ బాల్స్ కూడా బాగానే ఉండే. నీకు తన పార్ట్నర్షిప్ చూస్తే నీకు ఫస్ట్ పడికల్తో ఆడుతున్నప్పుడు 24/19, తర్వాత డివిలియర్స్ తో పెద్ద పార్ట్నర్షిప్ లేదు, తర్వాత సుందర్ తో ఆడుతున్నప్పుడు 16/12, అంటే కొంచెం టెంపో పెంచాడు. తర్వాత నీకు 10 overs దాటింది కాబట్టి. కానీ చివరిలో తను దూబే డెత్ ఓవర్స్ లో ఆడుతున్నప్పుడు మాత్రం 49/20 balls అయితే నీకు ఆ ప్రోగ్రెషన్ చూడు. చివరికి చూస్తే 173 స్ట్రైక్ రేట్. అదే నువ్వు మొదట్లో నువ్వు 30 బాల్ల దగ్గర చూసుకుంటే 35 రన్లే కొట్టాడు. మరి అప్పుడు 35 రన్లు 40 రన్లే కొట్టాడు. మరి అంటే ఆ ప్రోగ్రెషన్ ఆఫ్ స్ట్రైక్ రేట్ నీకు ఎవరు అదే ఓన్లీ కోహ్లీ లాంటి బ్యాట్స్మెన్ చేయగలడు. మనం ఈ టోర్నమెంట్ మొత్తంలో ఇది ఒక ఫీచర్ లా చూస్తున్నాం. స్టార్టింగ్ లో అందరూ యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతున్నారు, లాస్ట్ కి యాక్సిలరేట్ చేయలేకపోతున్నారు, టీము సడన్ గా నీకు మునిగిపోవడం జరుగుతుంది. కానీ నిన్న కోహ్లీ ప్రూవ్ చేశాడు అనమాట, నీకు నిజంగా స్కిల్ ఉంటే నీ మీద నీకు నమ్మకం ఉందనుకుంటే అలా చేయొచ్చు. అంటే ఆ కోహ్లీ మొదట్లో నీకు డాట్స్ ఆడడానికి, నీకు మెల్లిగా స్ట్రైక్ రేట్ నీకు 100 దగ్గర ఉండడానికి కారణం ఇంకోటి ఏంటంటే పిచ్ చాలా స్లోగా ఉండేది. దుబాయ్ పిచ్ ఇక పోను మ్యాచ్ ఆడి స్లో అయిపోయింది. కాబట్టి నీకు దానిపైన పార్ స్కోర్ 150. కానీ కోహ్లీ బ్రిలియన్స్ వల్లనే 170 వరకు వెళ్ళింది నిన్న అయితే అసలు. కాబట్టి నిన్నటి మ్యాచ్ అయితే పూర్తిగా కోహ్లీకి అంకితం. ఖచ్చితంగా రాహుల్. యాక్చువల్లీ ఈ మ్యాచ్ అంతకుముందు నేను మెన్షన్ చేసినట్టు ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో అసలు ఈ టాస్ డిసిషన్ దగ్గర నుంచి అండ్ పర్సనల్ గా అయితే ఆ ఓపెనింగ్ ఓవర్స్ ఇసురు ఉడానాతో వేయించేవాడు కోహ్లీ. అసలు నాకైతే చాలా అది జీర్ణించుకోవడానికి చాలా కష్టమైంది. ఎందుకంటే ఇసురు ఉడానా లాంటి బౌలర్ సాధారణంగా అతను మిడిల్ ఓవర్స్ అండ్ డెత్ ఓవర్స్ లో కొంచెం అతను మంచి స్కిల్ఫుల్ బౌలర్ గా అతనికి పేరుంది. అండ్ శ్రీలంకలో కూడా శ్రీలంకన్ క్రికెట్ అండ్ ఇంటర్నేషనల్ డ్యూటీస్ లో ఉన్నప్పుడు కూడా అతన్ని ఆ విధంగానే యూజ్ చేస్తారు. అంటే నాకు ఎందుకు అంత ఇదిగా అనిపించింది అంటే ఆ ఢిల్లీ క్యాపిటల్స్ గేమ్ లో పర్టికులర్ గా ఇసురు కూడా స్పీడ్స్ చూసాను. ఫస్ట్ ఓవర్ మొత్తం కూడా హార్డ్లీ కష్టపడి వేస్తే 130 కేసేస్తున్నాడు. సో అది డెఫినెట్లీ, ఎందుకంటే నువ్వు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నావు అంటే బేసికల్లీ యూ హ్యావ్ టు సెట్ ద టోన్. ఫస్ట్ ఓవర్లోనే
ఇదిగో మేము బౌలింగ్ తీసుకోవడానికి ఇది మెయిన్ రీజన్ అని, ఒక క్వాలిటీ బౌలింగ్ ఫస్ట్ అట్లీస్ట్ 2-3 ఓవర్స్ అన్నా ఉండాలి. సో అట్లాంటిది ఇసురు కూడా ఆ రోజు ఫస్ట్ ఓవర్లోనే నాకు తెలిసి ఒక 2-3 బౌండరీస్ కన్సీడ్ చేశాడు. అండ్ కోహ్లీ బాడీ లాంగ్వేజ్ కూడా ఆ రోజు ఎందుకో చాలా కొంచెం అంటే అతను అంత పర్ఫెక్ట్ గా గేమ్ ఇంటెన్సిటీ అయితే కనబడలేదు. ఎందుకంటే గేమ్ తర్వాత కూడా అతను చెప్పాడు, కోహ్లీ ఇట్లా నేను యాక్చువల్లీ పృథ్వీ షా లాంటి బ్యాట్స్మెన్ అటాక్ చేస్తారని ముందే ఎక్స్పెక్ట్ చేశాము, అది ఇదని చెప్పాడు. సో ఇట్ షోస్ దట్ కొంచెం డిఫెన్సివ్ మైండ్ సెట్ లో ఉన్నట్టు అనిపించింది. బట్ ఎనీవేస్ నిన్న సిఎస్కేతో గెలిచిన మ్యాచ్ ద్వారా ఖచ్చితంగా ఆర్సీబీకి మళ్ళీ ఒక కొత్త ఉత్సాహం ఇస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే సిఎస్కేతో విక్టరీ ఎప్పుడు ఆర్సీబీకి ఒక స్పెషల్ ఇదిలాగా చూస్తారు. అండ్ ఎందుకంటే లైక్ సిఎస్కే లాంటి టీం ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ టీం కోర్ ఉందా లేకపోయినా సరే, ఎప్పుడు కూడా సిఎస్కే లాంటి టీంతో ఏ టీం గెలిచినా సరే ఇట్స్ ఆల్వేస్ ఏ సైకలాజికల్ అడ్వాంటేజ్. సో ఒక విధంగా ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ ఇది గుడ్ సైన్. యూనో ఫస్ట్ హాఫ్ లోనే ఆర్సీబీ కొన్ని సాలిడ్ విక్టరీస్ సెక్యూర్ చేసుకుంది. సో ప్లే ఆఫ్స్ అవకాశాలు అయితే ఖచ్చితంగా పటిష్టం చేసుకుందని చెప్పుకోవాలి ఆర్సీబీ. అండ్ మూవింగ్ ఆన్ మన నెక్స్ట్ టీం సిఎస్కే, నిన్న అంటే లాస్ట్ వీకే మనం చూసాము షేన్ వాట్సన్, డూప్లెసీ ఇద్దరు కలిసి దుబాయ్ లో చేసి ఫస్ట్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశారు. అది అయిన తర్వాత మరలా సిఎస్కే బ్యాక్ టు ఫామ్ అని పాపం చాలా మంది అభిమానులు ఆశపడ్డారు, కానీ వాళ్ళ ఆశలు కానీ మిగిలిపోయినాయి. ఎందుకంటే తర్వాత 2 మ్యాచెస్ లో వరుసగా డిసప్పాయింట్ చేశారు. సో ఏంటి అసలు ఈ సిఎస్కే ఇష్యూస్ ఏంటని అనుకుంటున్నాం అసలు, ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ తలగొట్టుకుంటున్నారు. ఒక మ్యాచ్ ఏమో ఆ కేదార్ జాదవ్ ఇట్లా చేశాడని కేదార్ జాదవ్ మీద చాలా మీమ్స్ చేశారు. అండ్ కొన్ని మ్యాచెస్ లో ధోని స్ట్రైక్ రేట్ గురించి, బ్యాటింగ్ పొజిషన్, సో ఒక్క ఇష్యూ అయితే సాలిడ్ గా కనబట్లేదు. ఎందుకంటే ఇట్ లుక్స్ లైక్ దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్. సో అందులో మెయిన్ గా ఏ ఏ విషయాలు సిఎస్కేని ఎక్కువ హర్ట్ చేస్తున్నాయి అనుకుంటున్నాం? అసలు అసలు పంజాబ్ మ్యాచ్ వాళ్ళంతా కాంప్రహెన్సివ్ గా గెలిచేసి అంతా ఇక వాళ్ళ ఓకే మొత్తం అంతా ఎవ్రీథింగ్ ఇస్ రైట్, షేన్ వాట్సన్ చెప్పినట్టు మేము పర్ఫెక్ట్ గేమ్ ఆడతాము, పర్ఫెక్ట్ గేమ్ ఆడి చూపించారు అనుకున్నారు అందరూ. కానీ పంజాబ్ మనం ఆ మ్యాచ్ చూసాం, తర్వాత వాళ్ళు సన్ రైజర్స్ ఆడిన మ్యాచ్ చూసాం. వాళ్ళు పంజాబ్ ఇప్పుడు ఉన్న టీంలలో అందరికంటే భూస్థాపితం అయిపోయిన టీం వాళ్ళ ఉన్నారు. మానసికంగా అయినా కానీ ఆటపరంగా అయినా కానీ వాళ్ళ ఉత్సాహమే లేదు. సో వాళ్ళ మీద గెలవడం వల్ల నీకు సిఎస్కే సడన్ గా మంచిగా ఆడుతుంది అయితే కాదు. అది క్లియర్ గా మనకి నెక్స్ట్ మ్యాచ్ లో మనం కేదార్ జాదవ్ మాస్టర్ క్లాస్ చూసాము. కానీ కేదార్ జాదవ్ మరి అలా ఎందుకు పాపం అట్లా మీమ్స్ అది చాలా మంది చేస్తున్నారు. కానీ తను ఒకటి అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు సిఎస్కేకి వేరే ఆప్షన్ లేక కేదార్ జాదవ్ ఆడించింది. ఇప్పుడు నిన్న జగదీశన్ ఆడాడు, కానీ అంతేగాని నువ్వు జగదీశన్ కంటే కేదార్ జాదవ్ బెటర్ ప్లేయర్ అంటాడు ఎవరైనా కానీ. సో కేదార్ జాదవ్ తప్పు కాదు పాపం, వాళ్ళకి ఇప్పుడు రైనా లేడు. సో ఇండియన్ ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్ ఉన్నారంటే కేదార్ జాదవ్ ఉన్నాడు. కానీ నాకైతే తనని డ్రాప్ చేయడం మంచి పద్ధతి అనిపించింది. ఎందుకంటే నీకు నిన్న జగదీశన్ బాగా ఆడాడు. అది పక్కన పెడితే వాళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చేసి నీకు వాట్సన్ నీకు మంచిగా ఆడుతున్నా కానీ నీకు స్టార్టింగ్ లో తను స్ట్రైక్ రేట్ లో ఉంటుందని చాలా మంది అంటున్నారు. ఫాఫ్ డూప్లెసీ కూడా ఒక రకంగా నీకు అంత కన్సిస్టెంట్ గా ఏం ఆడట్లేదు. మనం అనుకుంటాం కానీ సరే ఫాఫ్ చాలా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్, మనం పక్కన పెట్టలేము కానీ చూస్తే నీకు ప్రతి మ్యాచ్ లో నీకు వాళ్ళు కన్సిస్టెంట్ స్టార్ట్స్ అయితే ఇవ్వట్లేదు. ముఖ్యంగా నీకు నిన్న మ్యాచ్ లో కూడా చూస్తే అదే అయింది. నీకు తను అంటే వాషింగ్టన్ సుందర్కి అట్లా ఫ్రీగా వికెట్ ఇచ్చాడో నాకు ఏమాత్రం నచ్చలేదు. ఎందుకంటే తను అంత ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్ ఏముండి నీకు లాంగ్ బౌండరీ అక్కడ ఉందని తెలిసి, నీకు ఆల్రెడీ వాషింగ్టన్ సుందర్ పోయిన 2-3 మ్యాచ్లు అలానే బౌలింగ్ వేస్తున్నాడు, లాంగ్ బౌండరీ సైడ్ ఎట్లా కొట్టిద్దామా అని చూస్తున్నాడు ఇటు ది పిచ్ చేసి. అలాంటి తను ఎందుకు గమనించలేకపోయాడు, అక్కడ ఫీల్డర్ ఉంటాడు పడతాడని చెప్పి నాకు అనిపించింది. సో ఇంకొకటి వచ్చేసి అంబాటి రాయుడు ఫామ్ కూడా, తను ఎప్పుడైతే ఆ ఇంజురీ నుంచి వాపస్ వచ్చాడో ఫస్ట్ మ్యాచ్ తర్వాత, అప్పటి నుంచి కూడా తను అంత మంచిగా ఆడుతున్నట్టు అనిపించట్లే, ఫ్లూయెన్సీ ఏమాత్రం కనిపించట్లే. నిన్నైతే నీకు సైని ఇంకా మారేసి ఇట్లా ఒకేసారి నీకు ఫాస్ట్ 145+ బౌలింగ్ వేస్తుంటే తన వీక్నెస్ ఏంటో అక్కడే అర్థమైపోయింది. చాలా మంది అంటారు రాయుడు ఎందుకు తను వరల్డ్ కప్ ఎందుకు తీసుకెళ్ళలేకపోయినాడు అంటే, ఈ యొక్క వీక్నెస్ ఎందుకు బాగా హైలైట్ అయింది అప్పట్లో ఆస్ట్రేలియా వన్డే సిరీస్ లో. ఆ వీక్నెస్ ని నేను ఆర్సీబీ వాళ్ళు బాగా ఎక్స్ప్లోర్ చేశాను ఒక రకంగా చెప్పుకోవాలంటే. కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సిఎస్కే కి. ఇంకా ఎంఎస్ ధోని ఫామ్ అయితే నిన్న నాకు బాధ వేసింది. స్పిన్నర్ ని ఎప్పుడు
ధోని అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అయితే అవ్వడు నిన్న. అది రీచ్ అయితే నిన్న అట్లా పడిపోయాడు ఆల్మోస్ట్ షాట్ కొడుతూ. అంటే తను ఎందుకో తన హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ నుంచి అసలు తన బాడీ మూవ్మెంట్స్ కూడా ఫ్రీగా ఉన్నట్టు లేవు, తన ఫిట్నెస్ లెవెల్స్ కానీ ఏదైనా కానీ. కాబట్టి సిఎస్కేకి ఒకటి కాదు, నానా నానా లక్ష ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. శామ్ కరణ్ కూడా మనం చూస్తే 2 మ్యాచ్ల్లో బాగా అంటే తనని కొద్దిగా 15-16 ఓవర్స్ వేపిస్తుంటే టీమ్స్ టార్గెట్ చేస్తున్నాయి. మరి ఆ విషయం మరి ఎలా పరిగణనలో తీసుకుంటారో చూడాలి. తనని బాగా నమ్మారు, తను అంటే కోర్స్ కాకపోతే తను కొంచెం తెలివిగా వాడాలేమో మరి. మినిమం నీకు 12-13 ఓవర్స్ లోపలే నువ్వు వేయించాలి, లేకపోతే తన యార్కర్స్ కానీ ఇది కానీ యాక్యురేట్ వేయలేకపోతున్నాడు. ఇంకా నీకు ఇంకో కొత్త విషయం ఏంటంటే నీకు వైడ్స్ బాగా వేస్తున్నారు సిఎస్కే వాళ్ళు. శామ్ కరణ్ పర్టికులర్ గా ఓవర్ నీకు చాలా వైడ్ వేసాడు, వైడ్ మీద వైడ్ వేసాడు. ధోని కూడా నేను పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్ లో అదే అన్నాడు, ఎక్స్ట్రాస్ బాగా ఇస్తున్నాము, అది మేము కంట్రోల్ చేయాల్సిన విషయం, అది కూడా చేయలేకపోతే ఇంకెందుకు అని. అసలు ఇంకా కేకేఆర్ మ్యాచ్ లో అయితే దట్ వాజ్ లైక్ అంటే నీకు మ్యాచ్ బాగానే జరుగుతుంది, మంచిగా ఫినిష్ చేసేస్తారు అనుకుంటే అంబటి రాయుడు ఆ కేర్లెస్ షాట్ తర్వాత నీకు ఇంకో పార్ట్నర్షిప్ లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. నా ఒకే ఒక పాజిటివ్ సిఎస్కే వాడు బ్యాటింగ్ లో కనిపిస్తుంది, రవీంద్ర జడేజా ఒక్కడు కొంచెం నాకు ఎందుకో టచ్ లో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. మేబీ తనని నంబర్ 4 అట్లా ఆడిస్తే బెటర్ ఏమో, ఛాన్స్ ఇస్తే బాగుంటుందేమో అనుకుంటున్నా. లేదా వాళ్ళు శామ్ కరణ్ ఓపెనింగ్ పంపించాలేమో అని, అది ఇంకో ఉపాయం ఉంది. అదే నేను ప్రివ్యూలో చెప్పాను. ఎందుకంటే నీకు వాట్సన్ ఫాఫ్ డు ప్లస్ నీకు స్టార్టింగ్ లో వాళ్ళు డిఫెన్స్ ఆడుకొని మెల్లిగా సెటిల్ అయ్యే టైపు ఇద్దరు. అదే నువ్వు శామ్ కరణ్ పంపించావు క్విక్ గా నీకు 30 రన్లు కొట్టేస్తే నీకు వాళ్ళు మంచి పొజిషన్ లో ఉంటారు. అప్పుడు ఫాఫ్ డు ప్లస్ నెంబర్ 3 రావచ్చు, కొంచెం టైం దొరుకుతుంది, కొంచెం అలా అలా స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ ఆడడం స్టార్ట్ చేయొచ్చు. అవును రాహుల్, చాలా కీలకమైన విషయాలు చెప్పావు నువ్వు. అందులో నాకు పర్సనల్ గా కనిపించే మెయిన్ అంటే సిఎస్కే ఎందుకు వాళ్ళు ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోతున్నారు అనడానికి ఖచ్చితంగా ఓపెనింగ్ అనేది అక్కడ ఇష్యూ ఉందనేది అందరికీ తెలిసిన విషయం అది. కాకపోతే ఇప్పుడు మనం కూడా అంతకుముందు ఎపిసోడ్స్ లో ఒకసారి డిస్కస్ చేసుకున్నాం వార్నర్ అండ్ బేర్స్ తో. ఇప్పుడు వార్నర్ అండ్ బేర్స్ కలిసి బ్యాటింగ్ చేసేటప్పుడు చాలా సార్లు మనం టీవీ కామెంటర్లు కూడా వింటాము, అది వాళ్ళిద్దరూ కూడా రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ లో నిజంగా ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ పేర్ గా చెప్పుకుంటారు. అంటే అట్లీస్ట్ బౌండరీస్ రాకపోతే వాళ్ళు సింగిల్స్ ని 2గా కన్వర్ట్ చేయడం, టూస్ ని 3s గా అట్లా ఎట్లా అయినా సరే కొంచెం ఆ రన్ రేట్ ప్రెషర్ లేకుండా చూసుకోవడంలో కొంచెం సక్సెస్ఫుల్ గా మంచి పేరు ఉంది వాళ్ళకి. సో సిఎస్కేకి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే వాట్సన్ ఇప్పుడు ప్రెసిడెంట్ బూమర్ బస్ట్ ప్లేయర్ లా అయిపోయాడు. అంటే బూమర్ బస్ట్ అంటే సింపుల్, అయితే 4లు 6లు కొట్టి మొన్న పంజాబ్ లాంటి ఇన్నింగ్స్ ఒకటి ఆడతాడు, లేదు అంటే కనుక ఎక్కువ డాట్ బాల్స్ కన్జ్యూమ్ చేసి యూనో ఆ రిక్వైర్డ్ రన్ రేట్ ప్రెషర్ పెరిగినప్పుడు కొంచెం అగ్లీగా అవుట్ అయిపోవడం, స్లాగ్ చేయడానికి ట్రై చేసి వికెట్ ఇచ్చేయడం, ఇలాంటివి చూసాం. సో ఖచ్చితంగా ఇవి డెఫినెట్లీ, ఎందుకంటే ఐపీఎల్ లాంటి హైలీ కాంపిటేటివ్ ఎన్వైర్న్మెంట్ లో ఇట్లాంటి స్ట్రాటజీస్ అయితే వర్కౌట్ అవ్వవు. మేబీ నాకు తెలిసి సిఎస్కే ఇప్పుడు ఆల్రెడీ హాఫ్ సీజన్ అయిపోయింది, బట్ చాలా డ్యామేజ్ అయిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు 5 మ్యాచ్లు ఓడిపోవడం అంటే అది ఖచ్చితంగా చాలా హర్ట్ చేస్తుంది. అది ఒకవేళ వాళ్ళు మిగతా మ్యాచెస్ అన్ని కూడా కొంచెం గెలిచినా, లేదు 1-2 ఓడిపోయినా నెట్ రన్ రేట్ అనేది ఇవన్నీ కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎండింగ్ లో. మేబీ వాళ్ళు జగదీశన్ టిఎన్పిఎల్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఓపెనర్స్, అండ్ రుతురాజ్ గైక్వాడ్ కూడా అతను సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీలో చాలా కన్సిస్టెంట్ గా మంచి ప్లేయర్ గా పేరు కూడా తెచ్చుకున్నాడు మహారాష్ట్రకి ఆడి. సో మేబీ ఇట్లాంటి యంగ్ టాలెంట్స్ స్క్వాడ్ లో ఉన్నప్పుడు అట్లీస్ట్ ఇద్దరిని కాకపోయినా ఆ ఇద్దరిలో ఒక్కరికైనా ఫస్ట్ మ్యాచ్ నుంచి ఛాన్స్ ఇచ్చి, ఓకే మేము నిన్ను బ్యాక్ చేస్తున్నాం, ఈ 14 గేమ్స్ లో ఖచ్చితంగా నువ్వు 10 గేమ్స్ కంటిన్యూస్ గా ఆడతావు, సో వెళ్ళి ఫియర్లెస్ గా ఆడు అనే టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి కొంచెం ఆ బ్యాటింగ్ ఆర్డర్ లో కొంచెం మేబీ ఇప్పుడు, ఎందుకంటే మనం చూసాము ఎస్ఆర్హెచ్ అసలు ఫస్ట్ మ్యాచ్ నుంచి ప్రియం గర్గ్, అభిషేక్ శర్మ ఇట్లాంటి ప్లేయర్స్ ఆడించినప్పుడు చాలా మంది అసలు నేను లిటరల్ గా ఒక రోజు చూసి చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. ఎస్ఆర్హెచ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లోనే చాలా మంది అసలు ప్రియం గర్గ్ అయితే బూతులు తిట్టారు చాలా మంది, అసలు వాని టీంలో ఎందుకు ఉంచుతున్నారు, తీసేయండి అని. చాలా లైక్ చాలా నెగిటివ్ కామెంట్స్ అనమాట. సో ఆఖరికి మనం ప్రియం గర్గ్ ప్రతి మ్యాచ్ లో చూస్తున్నాం అతను టీమ్ కి ఎంత వాల్యుబుల్ అసెట్ అనేది మనం ప్రతి మ్యాచ్ లో ప్రూవ్ చేస్తున్నాడు.
ఒక మ్యాచ్ లో బ్యాటింగ్ తో క్లిక్ అయితే ఇంకో మ్యాచ్ లో ఫీల్డింగ్ తో, అట్లా ప్రతి మ్యాచ్ లో అతను ప్రూవ్ చేసుకుంటున్నాడు. సో అట్లాంటి ఒక అండర్-19 ప్లేయరే ప్రూవ్ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఆ, జగదీశన్ అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు కూడా వాళ్ళు స్టేట్ టీమ్స్ కి చాలా సక్సెస్ఫుల్ ప్లేయర్స్ గా పేరుంది. సో ఖచ్చితంగా అట్లా ఆ ఇద్దరు ప్లేయర్స్ లో ఎవరో ఒకరికి ఒక క్లారిటీ ఆఫ్ రోల్ ఇచ్చి వాళ్ళని బ్యాక్ చేసి ఉంటే ఖచ్చితంగా సిఎస్కే మేబీ మొన్న జరిగిన కేకేఆర్ మ్యాచ్ లాంటిది అవ్వచ్చు, లేదు 1-2 గేమ్స్ వాళ్ళ చేతిలో స్లిప్ అయిపోయిన గేమ్స్ ఏదన్నా గెలిచి ఉండే ఛాన్స్ ఉండదే మనం అనుకుంటున్నాం. బట్ ఎనీవేస్ ఆల్ సైడ్ అండ్ డన్ అన్ని అయిపోయిన తర్వాత మనం రిఫ్లెక్ట్ చేసుకున్నప్పుడు అలా జరుగుంటే ఇలా ఉండేది అంటే అని వాళ్ళకి అనుకోవాలి. పాజిటివ్స్ ఉన్నాయి రాజు. పాపం అంటే పాజిటివ్స్ లేవని కూడా కాదు, నీకు వాళ్ళు చేంజెస్ చేశారు. శార్దుల్ ఠాకూర్ నాకు పర్టికులర్ గా చాలా బాగా ఇస్తున్నాడు బౌలింగ్. 3 మ్యాచ్లు 5 వికెట్ గా తీసాడు ఆల్రెడీ. నీకు కన్సిస్టెంట్ గా తన డెత్ లోను, ఇక నీకు పైన నీకు మిడ్ ఓవర్స్ లో కూడా మంచి పేస్ తో మంచి అగ్రెషన్ తో బౌలింగ్ వేస్తున్నాడు. కరణ్ శర్మ తీసుకొచ్చారు టీమ్ లో, తను కూడా నిన్న బాగా వేసాడు, మొన్నటి మ్యాచ్ లో కూడా. కాబట్టి వాళ్ళకు ఉన్నాయి పాజిటివ్స్ ఉన్నాయి. బ్రావో డెత్ బౌలింగ్ చాలా బాగుంది. నీకు శామ్ కరణ్ ని బాగా కొట్టారు కానీ నిన్న కోహ్లీ బ్రావోని అంత కొట్టలేకపోయాడు. ఓన్లీ టూస్ తీసాడు. నీకు ఒకే ఒక బౌండరీ కొట్టి తర్వాత నీకు సింగిల్స్ టూసే తీయగలిగాడు. కాబట్టి పాజిటివ్స్ ఉన్నాయి, కానీ ఓన్లీ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే బ్యాటింగ్ ఇది లైక్ చాలా మిస్ఫైర్ అవుతుంది. మరి నీకు ఎంత ఎంత పాజిటివ్ ఉన్నాయని బౌలింగ్ సైడ్ నుంచి బాగా భారీ పడుతుంది అదైతే. సో రాహుల్, ఎనీవేస్ సిఎస్కే ఇప్పటి వరకు జరిగిన పెర్ఫార్మెన్సెస్ అంచనా వేసుకుంటే కొంచెం ఫ్యాన్స్ కి ప్లే ఆఫ్స్ కి వెళ్తారా లేదు అనే అనుమానాలు ఎక్కువ. వాళ్ళు కొంచెం హోప్స్ అని కోల్పోయి ఉండొచ్చు. బట్ స్టిల్ క్రికెటింగ్ ఫ్రేజెస్ లో ఒక ఐ మీన్ వన్ ఆఫ్ ది ఐపీఎల్ లో ఎక్కువగా వినపడేది నెవర్ ఎవర్ రైట్ ఎంఎస్ ధోని అండ్ నెవర్ ఎవర్ రైట్ సిఎస్కే అని అంటారు. సో నెవర్ ఎవర్ రైట్ ఆఫ్ ఎంఎస్ ధోని అండ్ సిఎస్కే అని అంటారు. సో మనం ఖచ్చితంగా ఇలా జరిగింది కదా ఇంకా వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళరు అని చెప్పలేము. బట్ స్టిల్ ఇష్యూస్ అయితే చాలా క్లియర్ కనబడుతున్నాయి. సో వాళ్ళు మరి సెకండ్ హాఫ్ ఆఫ్ ది టోర్నమెంట్ లో మరి వాళ్ళు ఫామ్ ని కొంచెం అంటే ఐ మీన్ ఎస్పెషల్లీ బ్యాటింగ్ ఫామ్ ఏమైనా ఇంప్రూవ్ అవుతుందా లేదు, కొంచెం అది ఈ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళ టీం ఇంకా హర్ట్ అవుతుందా అనేది మనం చూద్దాము. మూవింగ్ ఆన్ నెక్స్ట్, అసలు నిన్న కేకేఆర్ అండ్ పంజాబ్ గేమ్ అసలు నేను లిటరల్ గా లాస్ట్ 10 ఓవర్స్ నేను కామెంటరీ చేసి నేను రికవర్ అవడానికి నాకు లిటరల్ గా ఒక 1 అవర్ పట్టింది. ఎందుకంటే లైక్ కంప్లీట్ ఎగ్జాస్ట్ అయిపోయాను అసలు ఆ గేమ్. అంటే ఎందుకంటే ఫస్ట్ నేను కామెంటరీ స్టార్ట్ చేసినప్పుడు ఓకే ఇంకా పంజాబ్ ఈజీ కొట్టేస్తున్నారు ఇంకేముంది, కేఎల్ రాహుల్ మయాంక్ అగర్వాల్ 17th ఓవర్లో కంప్లీట్ చేస్తారేమో బోరింగ్ గేమ్ అనుకున్నా. అసలు నాకు ఆ లాస్ట్ బాల్ 6 కూడా, సారీ లాస్ట్ బాల్ బౌండరీ కూడా అసలు నాకు ఏంటి అంత కాన్ఫిడెంట్ గా క్రిస్ గ్యాప్ ని ఎలా ఇచ్చాడని అనుకున్నా. కానీ రీప్లేస్ లో క్లియర్ కనబడింది అది ఆ లోపలే బౌన్స్ అయ్యి ఇట్లా వెళ్ళిందని. అసలు నిజంగా ఒక అట్లాంటి లాస్ అంటే కింగ్స్ 11 పంజాబ్ నిన్న జరిగిన గేమ్ లో వాళ్ళు ఎదురు చూసిన ఆ ఓటమి ఖచ్చితంగా అది అసలు ఎట్లా ఉంటదంటే ఇంకా లిటరల్ గా నీకు కంప్లీట్ కాన్ఫిడెన్స్ అంతా చంపేస్తుంది అనమాట. ఇంకా ప్రతి ప్లేయర్ లోను ఇంకా అయిపోయిందిరా మన పని అనే టైప్ లో కాన్ఫిడెన్స్ దెబ్బతీస్తుంది. ఎందుకంటే అది లిటరల్ గా అసలు నాకు తెలిసి ఇప్పుడు వరకు జరిగిన అన్ని మ్యాచెస్ లో సరే ఫస్ట్ వాళ్ళు మ్యాచ్ లో ఆ షార్ట్ రన్ కాంట్రవర్సీ అది కొంచెం హైప్ అయింది. అసలు పంజాబ్ గెలిచే మ్యాచ్ అది ఇదని చాలా లైక్ ట్విట్టర్ లో చాలా ట్రోల్స్ అయ్యి అన్ని కూడా చూసాము. బట్ నిన్న మ్యాచ్ ఓడిపోవడానికి అసలు ఏ కారణం చెప్పినా అది అసలు ఒప్పుకోలేము. అసలు కింగ్స్ 11 పంజాబ్ ఏ కారణం చెప్పినా అసలు ఇట్స్ కంప్లీట్లీ ఒక చాలా డిసప్పాయింటింగ్ విక్టరీ అని చెప్పాలి. అసలు అంటే నాకు తెలుసు అంటే కారణం ఏంటంటే నేను ఒకదాని మీద నేను వేలు పెడతా. ఇప్పుడు చాలా మంది నికలస్ పూరన్ ర్యాష్ షాట్ ఆడాడు అక్కడ. నీకు 21/18 ఎందుకు అట్లా ఆడాడంటే తన రోల్ అదే. ఇప్పుడు తను అవుట్ అయ్యాడనే చూస్తున్నారు, కానీ ఇప్పుడు ఇంకా 9 వికెట్లు ఉన్నాయి. 9 వికెట్లు ఉండగా నీకు ఆ బాల్ తగిలి 6 పోయి ఉంటే ఏముంది, నీకు 15/17 అయ్యేది ఈక్వేషన్. అప్పుడు ఇంకా ఈజీ అయిపోయేది, మ్యాచ్ అయిపోయేది, అక్కడ అయిపోయింది, మ్యాచ్ అయిపోయిందని చెప్పేవాడు. కాబట్టి తన తప్పు కాదు. తప్పు ఎక్కడ జరిగిందంటే ప్రభ్ సింగ్ లాంటి చిన్న పిల్లాడిని పంపించడం మాత్రం అది చాలా పెద్ద బ్లండర్. వాడు కింగ్స్ 11 క్యాంప్ చేసిన పని. నీకు ఆ టైంలో నీకు వచ్చి నీకు ఇమీడియట్ గా స్ట్రైక్ రొటేట్ చేయగలగాలి, కానీ తను వచ్చి ఫ్రీజ్ అయిపోయి నీకు ఇలా నీకు 3 డాట్ బాల్ ఆడేసి నీకు ఏదో ర్యాష్ షాట్ ఆడి నెక్స్ట్ ఓవర్ అవుట్ అయ్యాడు. అది పనికిరాదు ఆ టైంలో. నీకు గ్లెన్ మ్యాక్స్వెల్ నీకు 10 ఏళ్లగా ఆడుతున్నాడు, అన్ని రోజులుగా నీకు క్రికెట్ ఆడుతున్న క్యాండిడేట్, అంత ఎక్స్పీరియన్స్, అన్ని లీగ్ లో ఆడాడు, ఐపీఎల్ లో అన్ని రోజులుగా ఆడుతున్నాడు. తను కాకుండా కొన్ని మందీప్ సింగ్ ఎంత ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్. అలాంటి 2 బ్యాట్స్మెన్లు ఉండగా బ్యాటింగ్ ఆర్డర్ లో, అలాంటి నువ్వు 20 ఏళ్ల
కుర్రాడిని పంపించడం మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదు. అది అది ఆ అబ్బాయి తప్పు అయితే కాదు, నేను సిమ్రన్ సింగ్ కాదు, అది టీమ్ మేనేజ్మెంట్ తప్పు, అది కెప్టెన్ కోచ్ ఎవరైనా సరే. ఓకే రాహుల్, చిన్న పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నా. అంటే నిన్న గేమ్ ని నేను అబ్జర్వ్ చేసినప్పుడు లాస్ట్ నాకు తెలిసి వాళ్ళకి 16 balls 22 runs ఎంతో కొట్టాలనుకుంటా. ఖచ్చితంగా నికోలస్ పూరన్ డిస్మిసల్ ని పాయింట్అవుట్ చేయడం అయితే అసలు నేనైతే అది మూర్ఖత్వం అనుకుంటా. నికోలస్ పూరన్ అసలు ఈక్వేషన్ లోనే లేడు కింగ్స్ 11 ఎందుకు ఓడిపోయిందని అనడానికి. ఎందుకంటే అతనికి ఏదైతే రోల్ ఇచ్చారో అది చాలా క్లియర్ గా ప్లే చేశాడు. అండ్ అట్లాగే ఓకే అవుట్ అయిపోయాడు. అతను అవుట్ అయిన టైంలో కూడా అసలు పంజాబ్ చేతిలో ఉంది మ్యాచ్ అసలు సేఫ్ గా, లిటరల్ గా గేమ్ వాళ్ళ పాకెట్ లోనే ఉంది. సో ఆ సిచ్యువేషన్ లో మేబీ అంటే కొన్నిసార్లు ఏంటంటే T20s లో అంటే ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ కి కొంచెం కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయడానికి వాళ్ళకి కొంచెం ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ లో త్రో చేస్తారు. ఇప్పుడు ధోనికి కూడా అతను కెప్టెన్ గా అంత మంచి పేరు సంపాదించుకున్నాడంటే ధోనిలో ఉన్న వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ప్లేయర్స్ ని బ్యాక్ చేస్తాడు. ఎస్పెషల్గా యంగ్స్టర్స్ కి ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ లో వాళ్ళని ఇప్పుడు ట్రస్ట్ చేసి కొంచెం వాళ్ళని అట్లాంటి సిచ్యువేషన్స్ లో కూడా వాళ్ళ దగ్గర నుంచి బెస్ట్ తీసుకురాగలడు ధోని. సో అందుకని లైక్ ధోనికి అపియరెన్స్. సో నిన్న మేబీ లైక్ కింగ్స్ 11 ప్రప్సిమ్రాన్ పంపించడం కూడా పెద్ద తప్పు కాదని నేను అనుకుంటున్నా. కాకపోతే ఏంటంటే అతను వచ్చిన వెంటనే 3 డాట్ బాల్స్ ఆడాడు. సో 3 డాట్ బాల్స్ ఆడాడు సరే. నాకు ఎక్కడ మోస్ట్ షాకింగ్ పార్ట్ ఏంటంటే అతను 4th బాల్ ఆడినప్పుడు సింగిల్ తిరిగారు. అసలు నాకు అసలు అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ 2 overs అంటే ఖచ్చితంగా రిక్వైర్డ్ రన్ రేట్ అప్పుడు 2 overs లో నాకు తెలిసి 20 కొట్టాలనుకుంటా. సో 2 overs లో 20 ఆ టైప్ ఆఫ్ ఈక్వేషన్ ఉన్నప్పుడు అండ్ ప్రప్సిమ్రాన్ ఆల్రెడీ ఫస్ట్ 3 balls అతను సరిగ్గా స్ట్రైక్ చేయలేకపోతున్నాడు. సో అప్పుడే కేఎల్ రాహుల్ మేబీ అతనే క్యాప్టెన్ కాబట్టి ఓకే ఆ సింగిల్ డినై చేసి నువ్వు ఆగు నేను తీసుకుంటా స్ట్రైక్ నెక్స్ట్ ఓవర్ అని. ఆ నెక్స్ట్ ఓవర్ స్టార్టింగ్ 2-3 balls లో ఖచ్చితంగా ఎప్పుడు కూడా బ్యాట్స్మెన్ మైండ్ సెట్ ఫస్ట్ బాల్ అంటే ఓవర్లో స్టార్టింగ్ బాల్ బౌండరీ కొట్టడానికి ఎక్కువ వాళ్ళు చూస్తారు. ఎందుకంటే ఫస్ట్ బాల్ కొంచెం లైన్ అండ్ లెంత్ కొంచెం బౌలర్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఏ బౌలర్ వచ్చినా ఆల్రెడీ స్పెల్ వేస్తున్న బౌలర్ కాకుండా సాధారణంగా కొంతమంది ఆల్రెడీ స్టార్టింగ్ లో వేసి మళ్ళీ డెత్ లో వచ్చి వేసే బౌలర్స్ ఉంటారు. సో ఖచ్చితంగా కొన్నిసార్లు ఏంటంటే ఫస్ట్ బాల్ కొంచెం లైన్ అండ్ లెంత్ కొంచెం మిస్ క్యాలిక్యులేషన్ అవ్వచ్చు. కొన్నిసార్లు అనుకున్న యార్కర్ అనుకుని ఫుల్ టాస్ వేసే సందర్భాలు కూడా చాలా ఉంటాయి, ఎస్పెషలీ ఫస్ట్ బాల్. సో కేఎల్ రాహుల్ తన లీడర్ గా ఉన్నాడు, తన క్యాప్టెన్ అయి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ సింగిల్ ని డినై చేసి నేను తీసుకుంటా స్ట్రైక్ అని అతని మీద అతను రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఉంటే ఖచ్చితంగా మరి గేమ్ వేరే విధంగా టర్న్ అయ్యేదేమో. సో అసలు ఒక విధంగా చెప్పాలంటే అసలు నిన్న మ్యాచే కాదు, ఇంకా కింగ్స్ 11 వేరే మ్యాచెస్ డిస్కస్ చేసుకోవాలన్నా అసలు వాళ్ళ డెత్ బౌలింగ్ ఉన్న అన్ని టీమ్స్ లో వర్స్ట్ పర్ఫార్మెన్స్ వాళ్ళదే. డెత్ బౌలింగ్ హర్షదీప్ సింగ్ లాంటి ప్లేయర్స్ ని తీసుకొచ్చి కొంచెం పర్వాలేదు బెటర్ అయిందని అనుకునే లోపే నిన్నటి లాంటి మ్యాచ్ ఓడిపోవడం అనేది, ఇంకా ఇలాంటి మ్యాచెస్ సాధారణంగా ఇట్ విల్ నాక్ ద స్టఫింగ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్ అనేటట్టు ఉంటుంది. సో నాకు తెలిసి కింగ్స్ 11 పంజాబ్ ఇంకా కంబ్యాక్ చేయడం కష్టమే. నువ్వైతే మామూలు హోప్స్ పెట్టుకోలేదు, లిటరల్ గా పంజాబ్ దే కప్ అని డిక్లేర్ కూడా చేసేసావు. సో నీలాంటి చాలా మంది అభిమానులకి కింగ్స్ 11 పంజాబ్ ఈ సీజన్ నిరాశ మిగిల్చేలా కనబడుతుంది. సో చూద్దాం. అవును, నేను మాత్రం అంత ఆశలు పెట్టుకున్న టీం మీద. అంటే నేను సన్ రైజర్స్ ఫ్యాన్ అయినా కానీ నాకు ఎందుకో టీమ్ లో ఏదో కనిపించింది, వాళ్ళు టీం కోచింగ్ స్టాఫ్ అయినా ఏదైనా కానీ. అది పక్కన పెడితే అంటే నిన్న నిన్న మ్యాచ్ బాగా ఆడారబ్బా వాళ్ళు. వాళ్ళు అక్కడ నీకు ఎప్పుడైతే నీకు నిక్లస్ పూరన్ అవుట్ అయ్యేంత వరకు అయితే పర్ఫెక్ట్ గేమ్ ఆడారు. వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేయలేదు. నీకు వాళ్ళు బౌలింగ్ ప్లాన్స్ కూడా నీకు నిన్న పవర్ ప్లే లో వాళ్ళు రాహుల్ త్రిపాఠి ఇంక శుభ్మన్ గిల్కి వాళ్ళు ఎంత బాగా బౌలింగ్ వేశారంటే అసలు ఓవర్ పిచ్చే చేయలేదు, బట్ డ్రైవ్ చేయడానికి లెంత్ వేయలేదు. ఎంత క్లెవర్ గా వేశారు, షార్ట్ ఆఫ్ లెంత్ ని గుడ్ లెంత్ వేసి టెస్ట్ మ్యాచ్ బౌలింగ్ లాగా. మొహమ్మద్ షమి అసలు రాహుల్ త్రిపాఠిని ఎంత బాగా సెటప్ చేశాడంటే ఇట్లా నీకు అది మాత్రం టెస్ట్ మ్యాచ్ చూస్తున్నావా 2020 చూస్తున్నావా అన్నట్టుండే. అలాంటిది నీకు అసలు ఈ రవి బిష్ణోయ్ నీకు నీకు యాజ్ యూజువల్ నీకు ప్రతి మ్యాచ్ లో నీకు మొన్న సన్ రైజర్స్ మ్యాచ్ లో కూడా తను ఎంత బాగా వేసాడు బౌలింగ్. తను అసలు ఆ మాత్రం అన్న మ్యాచ్ నీకు ఏదో 250 పోవాల్సిన స్కోరు రవి బిష్ణోయ్ వల్లనే 2 వికెట్లు పడి నీకు కొంచెం నీకు కొంచెం అన్నా వెళ్ళింది. కాబట్టి రవి బిష్ణోయ్, మొహమ్మద్ షమి నీకు ఈ మ్యాచ్ లో ఒక షెడ్లర్ క్వార్టర్ లేకపోయినా తను హర్షదీప్ సింగ్ అనే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ తను అసలు చాలా ఇంప్రెస్ చేశాడు నన్ను. తను అంత అంత మంచి గ్రూప్ ఉంది, అంత మంచి టాలెంట్ ఉంది నీకు.
అలాంటిది వీళ్ళు ఇలాంటి సిల్లీ రీజన్స్ వల్ల నీకు లాస్ట్ మినిట్ లో చిన్న చిన్న అవకతవకల వల్ల ఓడిపోవడం క్లోజ్ మ్యాచెస్ అనేది చాలా సాడ్ విషయం. నువ్వు అన్నాడు కేఎల్ రాహుల్ స్ట్రైక్ రేట్ నిన్న బాగానే ఉండే, నిన్న జరుగుతున్న మ్యాచ్ 165 టార్గెట్ ఉన్నప్పుడు తను 130 స్ట్రైక్ రేట్ మీద తను మయాంక్ అగర్వాల్ తో బ్యాటింగ్ చేయడంలో పెద్ద తప్పనిపించలేదు. కానీ ముందు మ్యాచ్ లో మాత్రం సన్ రైజర్స్ జరిగే మ్యాచ్ లో మాత్రం 17 ఎంతో ఉండే ఆయన స్ట్రైక్ రేట్. బాగానే అప్పుడే చాలా బాల్స్ తిన్నాడు ఆ రోజు. అవును రాహుల్, అదే నేను మెన్షన్ చేసినప్పుడు కేఎల్ రాహుల్ స్ట్రైక్ రేట్ ఓన్లీ పవర్ ప్లేకి సంబంధించిన క్రిటిసిజం అది. ఎందుకంటే పవర్ ప్లేలో అతని స్ట్రైక్ రేట్ కొంచెం అంటే 113 అనేది ఎస్పెషల్లీ కేఎల్ రాహుల్ లాంటి సూపర్ టాలెంటెడ్ ప్లేయర్ దగ్గర నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి అది ఒక క్రిటిసిజం లా కనబడింది. బట్ నిజమే నువ్వు చెప్పినట్టు రవి బిష్నోయ్ యాక్చువల్లీ కింగ్స్ 11 పంజాబ్ వాళ్ళు టీం అంతా ఒకలా పెర్ఫామ్ చేస్తుంటే అతను ఇంకో రేంజ్ లో పెర్ఫామ్ చేస్తున్నాడు. చాలా మంచి టాలెంట్ ఉన్న కుర్రాడు. సో మేబీ త్వరలో ఇండియా డెబ్యూ కూడా చేయాలని కోరుకుందాం. అండ్ పంజాబ్ గురించి దరిద్రం ఎంత డాన్స్ చేస్తుందంటే అదేంటి పంజాబ్ వాళ్ళ ఎత్తి మీద పాపం క్రిస్ గేల్ విరోచనాలే హాస్పిటల్ చేరాడంట పాపం. అసలు సన్ రైజర్స్ మ్యాచ్ లోనే ఆడేవాడు పాపం క్రిస్ గేల్. అలాంటిది ఆ మ్యాచ్ తను మిస్ అయ్యి తర్వాత ఈ మ్యాచ్ కూడా మిస్ అవ్వాల్సి వచ్చింది. గ్లెన్ మ్యాక్స్వెల్ కి 2 మ్యాచ్లు ఛాన్స్ వచ్చింది పాపం, తను కూడా అయినా కానీ తను నిరూపించుకోలేకపోయాడు. అసలు ఏది వర్కౌట్ కావట్లేదు వాళ్ళకి. కానీ ఇంకా వాళ్ళకి ఏమైనా చేయగలరంటావా? ఏమైనా కొత్త ప్లేయర్స్ వాళ్ళ బెంచ్ నుంచి తీసుకురావడం ఏమన్నా చేయగలరా? ఏమైనా కాంబినేషన్? నథింగ్. నాకు తెలిసి ఇంకంతకంటే ఏం చేయలేరు వాళ్ళు, అయిపోయింది. నాకు తెలిసి ముందుగా ఈ చాపింగ్ అండ్ చేంజింగ్ ఆపేయాలి. అంటే ఆ గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్ అంటే నేను నిన్న ఒక షాకింగ్ విషయం చూసాను. అదేంటంటే కింగ్స్ 11 టీమ్ ఓనర్స్ అంటే మేనేజ్మెంట్ కాకుండా ఓనర్స్ రిలేటెడ్ గా వాళ్ళు ఉన్న స్టాఫ్ లోనూ లేదు టీమ్ ఓనర్స్ సంథింగ్ వాళ్ళు సెలెక్షన్స్ లో వాళ్ళు కూడా ఒక అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు టీమ్ సెలెక్షన్స్ అని ఒక రూమర్ విన్నాను. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. అంటే అది రూమర్ అని చెప్పడానికి కూడా మెన్షన్ చేయడానికి కూడా ఒక ముఖ్య కారణం ఏంటంటే చాలా క్రెడిబుల్ సోర్స్ ద్వారా తెలిసింది నాకు, అందుకని చెప్పాల్సి వచ్చింది. సో ఒకవేళ నిజంగా ఓనర్స్ కూడా టీమ్ సెలెక్షన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఖచ్చితంగా ఈ ప్లేయర్ ఆడాలి ఈ ప్లేయర్ ఆడకూడదు అనే టైప్ లో ఓనర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారంటే ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ సైన్. ఈ ఐపీఎల్ లోనే కాదు ఏ ఏ ఫార్మాట్ లో అయినా ఎక్కడైనా సరే టీమ్ ఓనర్స్ ఇట్లా సెలెక్షన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ సైన్. అండ్ ముందు మ్యాచ్ల్లో కూడా మరి ఇట్లాంటి టైప్ ఆఫ్ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు పుంజుకోవడం కొంచెం కష్టంగానే కనబడుతుంది. బట్ చూద్దాం, కేఎల్ రాహుల్ అండ్ అనిల్ కుంబ్లే మ్యాజిక్ ఏదన్నా మరి వర్క్ అయ్యి కొంచెం ఏమన్నా టర్న్ అరౌండ్ చేస్తారేమో చూద్దాం. బట్ ఇప్పటికైతే ప్లే ఆఫ్స్ మాత్రం పోలేరు, కానీ పరువు కాపాడుకోవాలి బాబు. అక్కడ ఉన్న ప్లేయింగ్ గ్రూప్ వాళ్ళు ఉన్న కోచింగ్ స్టాఫ్ కి ఇలాంటి రిజల్ట్స్ చూస్తాం కదా సిగ్గుచేటు. కాబట్టి ఎలానో అట్లా కొంచెం పరువు కాపాడుకొని కొన్ని 4 మ్యాచ్లు గెలిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఇది నాకు అదే కేఎల్ రాహుల్ అయినా ఎవరికైనా ఇప్పుడు నీకు సీజన్ మొత్తం 10 మ్యాచ్లు ఓడిపోయారంటే చాలా అసహ్యంగా ఉంటుంది చూడడానికి. హోప్ఫుల్లీ వాళ్ళు టర్న్ అరౌండ్ చేస్తారు. నీకు ప్లే ఆఫ్స్ కి పోవడం మాత్రం అసాధ్యం. చూద్దాం, కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అవును రాహుల్. అండ్ అసలు వాళ్ళని ఇప్పుడు మనం ఇది ఈ డిస్కషన్ లో 75% డిస్కషన్ కి ముఖ్య కారణం కేకేఆర్ వాళ్ళని చోక్ చేసిన ఆ తీరు. సో కేకేఆర్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అసలు బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్. అసలు నాకు తెలిసి సిఎస్కే నిన్న గేమ్ లో కూడా అసలు కేకేఆర్ ప్లేయర్స్ లో నువ్వు 11 ప్లేయర్స్ లో ఒక 16th ఓవర్ దగ్గర 17th ఓవర్ దగ్గర ఆపేసి ఏంటి మ్యాచ్ గెలుస్తావా అని అడిగితే ఆ ప్లేయర్స్ లో సగం మందే అయిపోయింది ఇంక మా చేతిలో లేదు మ్యాచ్ పోయింది అనే టైప్ లో చెప్తారేమో. అలాంటి మ్యాచ్ ని కూడా గెలిచారు. సో ఒక విధంగా లైక్ ఇట్లాంటి ఇప్పుడు కింగ్స్ 11 పంజాబ్ వాళ్ళు ఓడిపోయిన అట్లాంటి గేమ్స్ ఇంకా లిటరల్ కాన్ఫిడెన్స్ మొత్తం దెబ్బతీస్తుందని చెప్పుకున్నాం. కానీ కేకేఆర్ నిన్న అండ్ అంతకు ముందు మ్యాచెస్ లో అంటే అది ప్రతిసారి జరుగుతుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు ఆఫ్ కోర్స్. బట్ ఏంటంటే అట్లాంటి మ్యాచెస్ భయంకరమైన కాన్ఫిడెన్స్ ఇస్తాయి. అంటే అసలు లిటరల్ గా సిఎస్కే లాంటి టీమ్ అండ్ నిన్న కూడా కింగ్స్ 11 పంజాబ్ తో ఈజీగా లైక్ ఇంకా వాళ్ళు ఓడిపోతారు అనుకున్న గేమ్ ని వాళ్ళు అలా స్క్వీజ్ చేసి మ్యాచ్ గెలిచారంటే అది కూడా సునీల్ నారాయణ్ ని డెత్ లో ఉపయోగిస్తున్నారంటే ఇట్స్ నిజంగా స్పిన్నర్స్ ని డెత్ లో ఉపయోగించాలంటే ఒక పెద్ద సాహసమనే చెప్పుకోవాలి, ఎంత క్వాలిటీ స్పిన్నర్ అయినా. అట్లాంటిది అసలు ఒకప్పుడు ఎస్ఆర్హెచ్ గురించి చెప్పుకునేవారు వీళ్ళు అసలు 130 కొట్టినా 140 కొట్టినా టీమ్ ని చోక్ చేసేస్తారా బాబు ఏదోటి చేసని. అట్లాంటిది ఈ సీజన్ లో ఎందుకో ఆ ఎస్ఆర్హెచ్ ఆ
షీన్ అంతా కూడా కేకేఆర్ లో ఉంది అన్నట్టు కనబడుతుంది. అంటే ఎస్పెషల్లీ చేజింగ్ లో టీమ్స్ ని వాళ్ళు ఎలా స్క్వీజ్ చేస్తున్నారో, కానీ ఆ మ్యాజిక్ సీజన్ అంతా వర్క్ అవుతుందని మనం చెప్పలేము. ఎందుకంటే కొన్నిసార్లు స్ట్రాంగ్ అపోనెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కింగ్స్ 11 పంజాబ్ అండ్ సిఎస్కే చేసిన మిస్టేక్స్ చేయకుండా వాళ్ళు గేమ్ ని ఫినిష్ చేస్తారు కొన్ని స్ట్రాంగ్ టీమ్స్. సో కేకేఆర్ పాజిటివ్స్ ఏమని చెప్పుకోవాలి, మనం డిస్కస్ చేసుకోవాలి. కేకేఆర్ పెద్ద బలం ఏదైతే ఉందో వాళ్ళ యంగ్ పేసర్స్ బెంచ్ స్ట్రెంత్ అబ్బా. నిన్న చూసాం శివం మావి కొంచెం అంత 100% లేరని చెప్పి కృష్ణాన్ని పట్టుకొచ్చారు. తను స్టార్టింగ్ లో తను కొద్దిగా నీకు ఓవర్ పిచ్ చేసి రన్స్ పోయినా కానీ లాస్ట్ వచ్చి 3 వికెట్లు తీసాడు. నీకు అక్కడనే నీకు తనే అసలు ఒక రకంగా చాలా తిప్పింది గేమ్. ఎవరు అంటే నిన్న అంతా నారాయణ గుర్తుపెట్టుకుంటున్నారు కానీ ప్రసిద్ధ్ కృష్ణ రోల్ మర్చిపోతున్నారు అందరూ. నీకు తను క్రూషియల్ గా నీకు లాస్ట్ 2 overs తను వేసినవి చాలా బాగా వేసాడు. నీకు రన్స్ అస్సలు వెళ్ళలేదు. నీకు అక్కడ రన్స్ ఇవ్వకుండా నీకు వికెట్లు తీసి నీకు సడన్ గా చోక్ లో తన ఇంపార్టెంట్ రోల్. నీకు ఎట్లయితే నీకు బ్యాటింగ్ లో ఫినిషర్ అనే వాళ్ళు ఉంటారో అలా తను ఆ ఫినిష్ అయ్యే ముందు నీకు సునీల్ నారాయణ వచ్చి ఫినిష్ చేయకుండా ముందు తన రోల్ కూడా చాలా కీలకం అసలు. ఇంకా ఇంకో పెద్ద పెద్ద పాజిటివ్ ఏదైతే ఉందో అది డీకే బ్యాటింగ్. నేను అసలు చాలా విమర్శలు ఉండే, అసలు డీకే బ్యాటింగ్ చేయట్లేదు, కెప్టెన్సీ ఇచ్చేయాలి, కెప్టెన్సీ మార్గం ఇచ్చేయాలి, డీకే పక్కన కూర్చోవాలని. కానీ నిన్న తను ఆడింది చాలా హై క్లాస్ ఇన్నింగ్స్. అసలు చాలా పంజాబ్ బౌలింగ్ ఇందాకే మాట్లాడుకున్నాము, నిన్న చాలా బాగుండే వాళ్ళ బౌలింగ్ ప్లాన్స్ కానీ అది కానీ. కానీ డీకే ఇన్నింగ్స్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ ఆఫ్ దిస్ ఐపీఎల్ అని నేను చెప్తాను. నిన్న అసలు ఛాన్స్ ఇవ్వలేదు తను ఎక్కడ తను నీకు బాగా జిడ్డాడుతున్నాడు అన్నట్టు కూడా లేకుండా నీకు ఫ్లూయెంట్ గా నీకు డెత్ ఓవర్లలో నీకు బౌలర్ ని ఆడుకోవడం, తన లెంత్ ని బౌలర్ లెంత్ ని అటు ఇటు తిప్పేసి కొట్టడం కానీ, ఆఫ్ సైడ్ వేస్తే లెగ్ సైడ్ కొట్టడం, అవన్నీ చూస్తే కనుక డీకే ఇన్నింగ్స్ వాజ్ హై క్లాస్ ఇన్నింగ్స్ అసలు. కాబట్టి ఇప్పుడు ఏదైతే రూమర్స్ ఏదైతే ఉండేనో మార్గన్ క్యాప్టెన్ తీసేసుకుంటాడు అది ఇది అని, కానీ అవన్నీ ఇప్పుడు అన్ని తోకముడిచినాయని చెప్పుకోవచ్చు. ఇంకా నాకైతే చాలా నచ్చింది. డీకే ఇన్నింగ్స్ వాజ్ బెస్ట్. నిన్న మ్యాచ్ లో హైలైట్ కేకేఆర్ పరంగా అంటే డీకే ఇన్నింగ్స్. ఇంకా సునీల్ నారాయణ బౌలింగ్ ఆఫ్ కోర్స్ ఇంకా మనం అది ఎప్పుడు చెప్పుకుంటాము, తను అసలు చాలా ఎఫెక్టివ్ బౌలర్ అని. కానీ నిన్న డెత్ ఓవర్స్ లో తను యూజ్ చేయడం మాత్రం మాస్టర్ స్ట్రోక్. మనం ముందే చెప్పుకున్నాం కేకేఆర్ ఈసారి మోస్ట్ ఇంట్రెస్టింగ్ టీమ్ టు ఫాలో అని. అది వాళ్ళు ఆ రెప్యుటేషన్ ని ఏమాత్రం తగ్గట్లే వాళ్ళు. నీకు బ్రెండన్ మక్కలం కానీ, నీకు అభిషేక్ నాయర్ కానీ, వాళ్ళ కోచింగ్ స్టాఫ్ కి క్రెడిట్ ఇవ్వాలి. వాళ్ళు ఉన్న ప్లేయర్స్ ని ఎలా వాడాలనేది అవతల టీములు గ్రహించలేకుండా వాడుతున్నారు. నిన్న కూడా నీకు ప్యాట్ కమిన్స్ 12 overs దగ్గర నీకు 4 overs వేసేసాడు. ఎందుకు అంటే వాళ్ళు నమ్మారనమాట, ఈ పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేసి మిడిల్ ఆర్డర్ ఎక్స్పోజ్ చేస్తే కానీ మనం గెలవమని వాళ్ళకి తెలుసు. కాబట్టి ప్యాట్ కమిన్స్ అయినా నీకు నీకు ముందే అయిపోగొట్టేస్తారు. వరుణ్ చక్రవర్తిని కూడా నీకు బాగా వికెట్లు తీయడానికి అని చెప్పి ప్రయత్నించారు. టాక్టిక్స్ పరంగా మాత్రం కేకేఆర్ మోస్ట్ అన్ప్రెడిక్టబుల్, మోస్ట్ ఎఫెక్టివ్ కూడా అని చెప్పుకోవాలి. నిన్న ఇంకో ఇంపార్టెంట్ థింగ్, వాళ్ళు అసలు ఆండర్ రసల్ లేకుండే నేను వాళ్ళ మ్యాచ్ లో బౌలింగ్ వేసేటప్పుడు. అట్లా ఆండర్ రసల్ లాంటి నీకు ఇంపాక్ట్ క్రియేట్ చేసే బౌలర్ నీకు మిడిల్ ఓవర్స్ లో వచ్చి బాగా షార్ట్ బాల్ వేసి నీకు అన్సెటిల్ చేసి బ్యాట్స్మెన్ అవుట్ చేసే బౌలర్ వాళ్ళకి ఇంకా డెత్ లో కూడా వాడుతున్నారు వాళ్ళు. అట్లాంటిది తను సడన్ గా నీకు ఇంజురీతో నీకు సైడ్కి వెళ్ళి కూర్చున్నా గానీ వాళ్ళు కవర్ చేసి నీకు సర్ప్రైజ్ గా నీకు నారాయణ చేత డెత్ లో వేయించి నీకు మ్యాచ్ గెలిచారంటే వాళ్ళ మెంటల్ స్ట్రెంత్ కానీ, వాళ్ళ ప్లాన్స్ కానీ, వాళ్ళ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అసలు ఎంత పటిష్టంగా ఉన్నాయని కానీ మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా రాహుల్, కేకేఆర్ కి అయితే నిజంగా లాస్ట్ 2 విక్టరీస్ కూడా చాలా కాన్ఫిడెన్స్ ఇస్తాయి. ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తాయంటే ఇట్లాంటి గేమ్స్ ఏదైనా ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవ్వాలి, లేదు ప్లే ఆఫ్స్ లో, లేదు ఫైనల్, ఇట్లాంటి సిచ్యువేషన్ లో కేకేఆర్ కనుక అంటే నిన్న ఉన్న సిచ్యువేషన్ ఉంటే ఖచ్చితంగా ఆపోజిట్ టీం భయపడుతుంది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఇట్లాంటి గేమ్స్ ని గెలిచారు, మనం ఖచ్చితంగా లాస్ట్ వరకు తీసుకెళ్ళకూడదని ర్యాష్ షాట్ ఆడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా కేకేఆర్ కి ఇది ఒక శుభ సూచకంగానే చెప్పుకోవాలి. సో వాళ్ళు మంచి అంటే రైట్ ట్రాక్ లోనే వెళ్తున్నారు ఇప్పటి వరకు. అండ్ వాళ్ళ ప్లే ఆఫ్స్ ఆశలు అయితే ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. సో ఏ మాత్రం డోకలేదు. అండ్ ఇంకో పాజిటివ్ థింగ్ వాళ్ళు ఇది రాహుల్ త్రిపాఠిని వాళ్ళు ఇప్పుడు ఓపెనర్ గా బ్యాక్ చేస్తున్నారు. నేను వాళ్ళ చెన్నై మ్యాచ్ లో 81 కొట్టాడు. ఇప్పుడు సునీల్ నారాయణ ఇంటికి వచ్చేసాడు అనమాట. అంటే ఇప్పుడు ఓన్లీ ఒకే ఒక ప్రాబ్లం నాకు ఏదైతే కనిపిస్తుందో కేకేఆర్ లో, వాళ్ళు కుల్దీప్ యాదవ్ ఎట్లానట్లా ఆడియాలి. తను 2 గుడ్ బౌలర్, నీకు అంత మంచి బౌలర్ బెంచ్ మీద కూర్చోవడం నాకు నచ్చదు. కాబట్టి ఇప్పుడు ఆండర్ రసల్ ఒకవేళ నీకు ఫిట్ లేకపోతే మేబీ ఎట్లా కాంబినేషన్ మార్చి టామ్ బ్యాంటన్ తీసుకొచ్చి టీమ్ లోకి అప్పుడు ఏంటి
కుల్దీప్ యాదవ్ ఆడిస్తారేమో చూడాలి మరి. కాబట్టి ఎన్ని చూసినా కానీ వాళ్ళకి ఆప్షన్స్ మాత్రం రసిల్ పోతే వాళ్ళు అయిపోయారా అన్న విషయం అసలే కాదు. ఇప్పుడు చూసుకుంటే వాళ్ళకి బెంచ్ స్ట్రెంత్ లో ఇప్పుడు క్రిస్ గ్రీన్ లాంటి మంచి ప్లేయర్ ఉన్నాడు, టామ్ బ్యాంటన్ లాంటి అప్కమింగ్ స్టార్ ఉన్నాడు, కుల్దీప్ యాదవ్ బెంచ్ మీద ఉన్నాడు. సో అంటే బాగా ఒక రకంగా చూస్తే కేకేఆర్ నీకు చాలా స్ట్రాంగ్ ఉంది. నీకు అట్లా కనిపించకపోయినా కానీ నువ్వు చూసుకుంటే వాళ్ళ కాంబినేషన్స్, వాళ్ళ ప్లాన్స్, దే ఆర్ నంబర్ 1 నన్ను అడుగుతా. చాలా మంచి పాయింట్ మెన్షన్ చేస్తారు రాహుల్. అది ఇప్పుడు ఇందాక మనం సిఎస్కే గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా సిఎస్కే ఏం తప్పు చేస్తుంది, కేకేఆర్ ఏం రైట్ చేస్తుంది అని మనం ఆలోచించుకుంటే, ఇప్పుడు కేకేఆర్ కి సాధారణంగా సునీల్ నారాయణ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా అతను ఓపెనింగ్ స్లాట్ లో ఆడి కొన్ని యూనో ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ అవి కూడా ఆడాడు. కానీ ఈ సీజన్ అది వర్కౌట్ అవ్వలేదు. సో వాళ్ళు రియలైజ్ అయ్యారు కొన్ని గేమ్స్ సునీల్ నారాయణ్ ఆడించి టాప్ లో ఓకే ఇది వర్కౌట్ అవ్వట్లేదు ఈ కాంబినేషన్ అని చెప్పి రియలైజ్ అయ్యి వెంటనే రాహుల్ త్రిపాఠి లాంటి ప్లేయర్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ప్రూవెన్ ప్లేయర్ ఉన్నాడు కాబట్టి అతన్ని బ్యాక్ చేసి కాన్ఫిడెన్స్ ఇచ్చి అతన్ని టాప్ లో పెట్టారు. అండ్ అతను ఆడిన 2 గేమ్స్ లో మనం రిజల్ట్ ఏమైంది అనేది మనం చూసాము. సో మేబీ లైక్ నేను చెప్పినట్టు ఇందాక సిఎస్కే కూడా అలాగా షేన్ వాట్సన్ మనం ప్రివ్యూలో కూడా డిస్కస్ చేసుకున్నాం. షేన్ వాట్సన్ ఫ్లాప్ అయితే ఇంకా బ్యాక్ చేస్తారంటే నాకు తెలిసి అతను 14 గేమ్స్ ఆడేటట్టే కనబడుతున్నాడు. సో T20s లో ఎంత స్టబ్బన్ గా ఉంటే కొన్నిసార్లు అది ఖచ్చితంగా బ్యాక్ ఫైర్ అవుతుంది. ఎందుకంటే కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉండాలి స్ట్రాటజీస్ లో. ఎందుకంటే T20 ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పెరిమెంట్స్. సో ఖచ్చితంగా కేకేఆర్ కి సిఎస్కే ఉన్న ఒక చిన్న డిఫరెన్స్ వాళ్ళు కంపారిజన్ చేస్తే ఇదిగా కనబడుతుంది. అండ్ మూవింగ్ ఆన్ మన నెక్స్ట్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్. నాకు తెలిసి నేను ఢిల్లీ క్యాపిటల్స్ గురించి ఎక్కువగా ఏం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ టీమ్ టు లుక్ ఫార్వర్డ్ టు. సో ఇంకా ఎక్కువ చెప్పి వాళ్ళ టీమ్ ని జింక్స్ చేయాలని నాకైతే ఇష్టం లేదు. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్స్ లో ఎక్కడ చూసినా అసలు ఒక రిక్కీ పాంటింగ్ ఆడేటప్పుడు ఆస్ట్రేలియా టీం ఎలా కనబడేదో అలా కనబడుతుంది. అందులోకి పెద్దగా ఎక్స్పీరియన్స్డ్ ఇండియన్ సూపర్ స్టార్స్ ఎవ్వరు లేరు ఢిల్లీ క్యాపిటల్స్ లో. అలాంటి టీంతో అట్లాంటి రిజల్ట్స్ రాబడుతున్నారంటే అఫ్ కోర్స్ అశ్విన్ అండ్ ఇంకా లైక్ మార్కస్ స్టాయినిస్ అండ్ ఇలాంటి సూపర్ ఇంటర్నేషనల్ టాలెంట్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. బట్ నాకైతే ఢిల్లీ క్యాపిటల్స్ అసలు ఎక్కడ ఫింగర్స్ పాయింట్ చేయడానికి అయితే అవకాశం ఇస్తున్నట్టు నాకు కనబడతలేదు. నువ్వు అదైతే బలగుద్దినట్టు చెప్పావు. నిజంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆట ఎవరు చూసినా గానీ అసలు ఇంప్రెస్ అవ్వకుండా మాత్రం ఎవ్వరు ఉంటారు. అసలు రిక్కీ పాయింటింగ్ ఎట్లా అంటే చాలా మంది అంటున్నారు తోలుబొమ్మల్ని ఆడించినట్టు ఆడిస్తున్నాడు శ్రేయస్ అయ్యర్ వీళ్ళందరినీ కూర్చోబెట్టి రిక్కీ పాయింటింగ్ అని. కానీ నేనేమంటే వై నాట్, ఎందుకు ఆడేయద్దు? ఇంత మంచిగా ఒక టీం ఆడగలదు అంటే నీకు ఒక క్యాప్టెన్ కంటే నీకు కోచ్ అంత పవర్ఫుల్ గా ఇంత రిజల్ట్ తెప్పగలుగుతున్నాడు అంటే తప్పేం లేదు దానిలో. అసలు నేను దాన్ని ఇంకా సమర్థిస్తాను. వేరే స్పోర్ట్స్ లో చూసుకుంటే అలానే ఉంటుంది. యాక్చువల్గా కోచ్ ఇంకా పవర్ఫుల్ ఉంటాడు కెప్టెన్ కంటే. కానీ అంటే పాజిటివ్స్ మొత్తం నెగిటివ్ ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు. ఇప్పుడు నువ్వు ఇంత కేకేఆర్ గురించి మాట్లాడుకున్నట్టు వీళ్ళకు కూడా ఎంత బెంచ్ స్ట్రెంత్ ఉందంటే నీకు ఇషాంత్ శర్మ లాంటి బౌలర్ ఇప్పుడు నీకు బెంచ్ మీద కూర్చొని ఉన్నాడు. అలాంటి హర్షల్ పటేల్ లాంటి నీకు ఎలాంటి ప్లేయర్స్ అయితే నీకు అబ్బా వీళ్ళు చూస్తే అబ్బా వీళ్ళు ఏంటో అంత టాప్ ప్లేయర్స్ కాదు, అంత ఫేమస్ కాదు అనిపిస్తాము. కానీ అట్లాంటి ప్లేయర్ని ఎలా అయితే వాడుతున్నారో అని చూస్తే మనం గమనిస్తే తను కటర్స్ కానీ, తను వేసే లెన్స్ కానీ, తను వాడుతున్న ఓవర్స్ కానీ, బౌలింగ్ చేంజెస్ అప్పుడు అది నిజంగా అది ఇన్నోవేషన్ కి మారిపోయారని చెప్పుకోవాలి అసలు ఢిల్లీ క్యాపిటల్స్. ఇంకో అసలు మెయిన్ పెద్ద ప్లేయర్ గురించి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మార్కస్ స్టాయినిస్. అసలు అంటే తను ఏం పెడుతున్నాడో అనిపిస్తుంది చూస్తుంటే. ఏదో పాయింటింగ్ ఏదో స్పెషల్ గా ఏదో మార్కస్ స్టాయినిస్ కాఫీ అంటే చాలా ఇష్టం, ఆ కాఫీలో ఏదో స్పెషల్ బీన్స్ కలిపి ఏమన్నా పెడుతున్నాడేమో స్టాయినిస్ ఇంత బాగా పర్ఫామ్ చేయగలుగుతున్నాడు అనిపిస్తుంది. కానీ సారీ ఫర్ ద ఇంటరప్షన్ రాహుల్, నువ్వైతే ఖచ్చితంగా స్టాయినిస్ టాపిక్ చెప్పిన ప్రతిసారి సారీ చెప్పాలి. ఎందుకంటే నేను స్టాయినిస్ పొటెన్షియల్ గురించి నేను నీకు ప్రివ్యూలో కూడా చాలా హైప్ ఇచ్చినట్టు నీకు చాలా సార్లు చెప్పాను. అంటే ఆ డిస్కషన్ మొత్తంలో అసలు నువ్వు కూడా నాతో అన్నావు ఏంటి అసలు స్టాయినిస్ గురించి అంత మాట్లాడావని. సో రిజల్ట్స్ ఆర్ దేర్ ఫర్ ఎవ్రీ వన్ టు సీ. నాకు తెలిసి ఈ సీజన్ MVP ప్లేయర్ స్టాయినిస్ అవ్వకుండా ఆపగలిగే దమ్ము సత్తా ఎవరికైనా ఉందంటే ఇంకా అంటే అంత పెద్ద డైలాగ్ చెప్పదలుచుకోలేదు. బట్ స్టిల్ ఐ ఫీల్ మార్కస్ స్టాయినిస్ మేబీ MVP అవ్వచ్చు IPL అని నేనైతే హై హోప్స్ ఉన్నాయి నాకు. లాస్ట్ 2 మ్యాచెస్ చూస్తే స్టాయినిస్ నీకు ఆర్సీబీ మ్యాచ్ లో అసలు 53 of 26 బాల్స్ కొట్టాడు. అసలు వచ్చి పటా లేపబడేసాడు. నీకు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు, నీకు హెడ్ మ్యాన్ రావాలని అనుకున్నారు కానీ సడన్ గా నీకు పాయింటింగ్ ప్రమోట్ చేశాడు స్టాయినిస్ పైకి.
ఏమన్నా ఆడాడు అబ్బా, అసలు సూపర్ అసలు ఇన్నింగ్స్. అది అది నీకు నీకు సైనిని అయితే దగ్గరుండి వేసుకున్నాడు. నీకు తనకి సైనికి ఏదో పడదు అనుకుంటాను అది ఆర్సీబీ రోజుల నుంచి. తను బీమర్లు పడ్డాయి, అది ఇది వచ్చేదో 2-3 మాటలు మాట్లాడుకున్నారు. అదే అదే యాక్చువల్లీ ఏం జరిగిందంటే రాహుల్, అప్పుడు ఐ మీన్ స్టాయినిస్ కి బేమర్ వేసిన తర్వాత సాధారణంగా ఏ బౌలర్ అయినా బేమర్ వేసిన వెంటనే అపాలజీ అంటే సారీ చెప్తారు. సో కానీ ఆ రోజు ఎందుకో నవదీప్ సైని సారీ చెప్పకుండా అట్లాగే వెనక్కి తిరిగి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు నెక్స్ట్ బాల్ వేయడానికి. సో స్టాయినిస్ ఆ బాల్ 6-4 కొట్టిన తర్వాత వచ్చి సైనితో ఏదో అన్నట్టుగా అంటే అన్నట్టుగా కనిపించింది. అండ్ కామెంటేటర్స్ కూడా అన్నారు, అతను సాధారణంగా కెవిన్ పీటర్సన్ కూడా మెన్షన్ చేశాడు సైని సారీ చెప్పలేదు, సో స్టాయినిస్ కి అది నచ్చలేదు. సాధారణంగా క్రికెట్ లో కొన్ని చిన్న చిన్న ఇట్లాంటివి కూడా లైక్ అదేంటంటే ఒక ట్రెడిషన్ లాగా అయిపోద్ది అనమాట. అంటే బౌలర్ అపాలజీ చెప్పడం అండ్ నెక్స్ట్ ఒక బ్యాట్స్మెన్ కి హెల్మెట్ పైన తగిలితే వెంటనే బౌలర్ కానీ కీపర్ కానీ వచ్చి చెక్ చేయడం, ఎలా ఉన్నావు, హౌ ఆర్ యూ డూయింగ్, ఆల్ ఫైన్, ఇట్లా. అంటే ఇదంతా కూడా ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లిటిల్ ఎలిమెంట్స్. బట్ స్టిల్ గేమ్ లో ఇట్లాంటివి కూడా కొన్ని సార్లు ప్లేయర్స్ ఈగోని హర్ట్ చేస్తాయి. సో ఇంకా ఆ రోజు మ్యాచ్ చూసిన వాళ్ళు ఎవరికైనా ఒక్క విషయం అయితే క్లియర్ గా అర్థమై ఉంటది. ఢిల్లీ క్యాపిటల్స్ లో ఎవరైనా ఒక్క ప్లేయర్ ని మనం ఇప్పుడు అప్పుడు యువరాజ్ సింగ్ 6 బాల్ 6 సిక్స్లు కొట్టే ముందు ఆండ్రూ ఫ్లింటాఫ్ ఎట్లా అయితే యువరాజ్ సింగ్ ని కొంచెం రెచ్చగొట్టాడు, అలాగా స్టాయినిస్ ని రెచ్చగొడితే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి ఆ రోజు రుచి చూపించాడు పాపం నవదీప్ సైని వాజ్ ఎట్ ద రిసీవింగ్ ఎండ్ దట్ డే. ఇంకో అసలు ఇంపార్టెంట్ అడిషన్ ఈ మధ్య పోయిన 2 మ్యాచ్ల్లో చూస్తే ఆ రవిచంద్రన్ అశ్విన్ నీకు స్టార్టింగ్ లో నీకు ఇంజూరీ అయ్యి నీకు ఆడలే కానీ తను సడన్ గా బెంచ్ మీద నుంచి వచ్చి ఎలా అయితే తను ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడో చూస్తే నీకు తెలుస్తుంది అనమాట. వాళ్ళకి ప్లాన్స్ బేసిక్ గా మ్యాచ్అప్స్ కానీ ప్లాన్స్ కానీ నీకు వాళ్ళు ఇచ్చే కాన్ఫిడెన్స్ కానీ ప్లేయర్స్ ఎంత హై ఉంటుందో మనకు కనిపిస్తుంది అది క్లియర్ గా. తను మొన్న రాజస్థాన్ రాజ్ మ్యాచ్ లో కూడా వచ్చి ఇమీడియట్ గా ఫస్ట్ ఓవర్ లో వచ్చి బౌలింగ్ వేసి నీకు తన బెస్ట్ ఫ్రెండ్ అయిన జాస్ బట్లర్ అవుట్ చేసి పడేసాడు అసలు అశ్విన్. అది చెప్పు. లేదు రాహుల్, బెస్ట్ ఫ్రెండ్ అనేసరి కానీ అనగానే నాకు సడన్ గా వాళ్ళ లాస్ట్ ఇయర్ ఎపిసోడ్ గుర్తొచ్చింది, అందుకే. మరి అందుకేగా వాళ్ళిద్దరి మధ్యలో స్నేహం చిగురించింది అసలు అక్కడి నుంచే కదా. అశ్విన్ పర్ఫార్మెన్స్ అలా ఉంటే అక్షర్ పటేల్ సడన్ గా తనకు టీమ్ లో చోట్లేదు అనుకున్నావు. తను కూడా అసలు ఈ 2 మ్యాచ్ల్లో అసలు నీకు షార్జా అయినా నీకు మొన్న దుబాయ్ లో అయినా ఆర్సీబీ మ్యాచ్ అయినా రాజస్థాన్ మ్యాచ్ అయినా కానీ తను అసలు మినిమం రన్స్ ఇవ్వట్లేదు. తను 4 overs 20 రన్లు 20 రన్ల కంటే ఎక్కువ అయితే ఇవ్వట్లేదు తను అసలు. కాబట్టి అక్షర్ పటేల్ పర్ఫార్మెన్స్ కూడా చాలా పెద్ద ప్లస్. అసలు రాజస్థాన్ ని షార్జాలో ఓడగొట్టడం అనేది అసలు కాని పని అని చాలా మంది భావించారు. కానీ చూసుకుంటే అసలు అక్కడ వాళ్ళని మామూలుగా కాదు. నీకు 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 పిచ్ స్లో అయినా ఎంతైనా కానీ షార్జా ఎప్పుడైనా నీకు చిన్న గ్రౌండ్ లో నువ్వు పిచ్ ఎంత తక్కువ ఉన్నా కానీ నువ్వు 180 టార్గెట్ డిఫెండ్ చేయడం అంటే సాహసం అనే చెప్పాలి. అలాంటిది వాళ్ళు అసలు ఆ రోజు ఏమన్నా ఎఫర్ట్ కూడా పెట్టినట్టు అనిపించలేదు. ఏదో వాళ్ళ ప్లాన్స్ ఏదో రాసుకొని వచ్చారు, బౌలింగ్ వేశారు, వాళ్ళు రాజస్థాన్ వాళ్ళని డిస్ట్రిక్ట్ చేసి పడేశారు. 138 కి ఆల్అౌట్ అయ్యారు వాళ్ళు ఆ రోజు. అవును రాహుల్, ఆ రోజు నాకు కొద్దిగా పర్సనల్ గా ఊరట కలిగించిన విషయం ఏంటంటే షిమ్రాన్ హెట్మేయర్ బ్యాటింగ్. చాలా ఎదురు చూస్తున్నా షిమ్రాన్ హెట్మేయర్ స్పెషల్ ఎప్పుడైనా వస్తుందేమో, ఎప్పుడు వస్తుంది అని. నాకు చాలా ఇష్టమైన ప్లేయర్ అండ్ వెరీ గుడ్ పర్సన్ కూడా. అతనితో ఒకసారి ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కూడా వచ్చింది, బట్ దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. నెక్స్ట్ ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఎవరికైనా రిక్కీ పాంటింగ్ కోచింగ్ ఏంటి అసలు, అతని క్యాప్టెన్సీ అంటే మనందరం కూడా రిక్కీ పాంటింగ్ క్యాప్టెన్సీ చూస్తూ ఎక్కువ పెరిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ అతని టాక్టిక్స్ ఎలా ఉంటాయి, అతను సాధారణంగా హౌ ఈజ్ యాజ్ ఎ పర్సన్, ఇవన్నీ కూడా లిసనర్స్ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. మీరు తెలుసుకోవాలి రిక్కీ పాంటింగ్ టాక్టిక్స్ ఏంటి, ఎలా అసలు అతను ఆలోచిస్తాడు అంటే కనుక బిగ్ బ్యాష్ సీజన్ లో కంప్లీట్ గా ఫాలో అవ్వండి. బిగ్ బ్యాష్ సీజన్ లో ఖచ్చితంగా అతని కామెంటరీ స్టెంట్స్ కొంచెం చాలా కేర్ఫుల్ గా వినండి. మీకు అది విన్నప్పుడు ఖచ్చితంగా అసలు రిక్కీ పాంటింగ్ ఎందుకు ఇంత మాస్టర్ బ్రెయిన్ అంటారు, ఎందుకు ఇంత హైప్ ఉంటుంది రిక్కీ పాంటింగ్ అనగానే, అతని క్యాప్టెన్సీ ఆర్ లీడర్షిప్ రోల్ అనగానే ఎందుకు రిక్కీ పాంటింగ్ అంత ప్రాముఖ్యత ఇస్తారు. అతను అంతకు ముందు ముంబై ఇండియన్స్ తో కలిసి కూడా పనిచేశాడు. సో ఇట్లా ఎందుకు రిక్కీ పాంటింగ్ ఇలా మీకు ఏదైనా అనుమానాలు ఉంటే కనుక బిగ్ బ్యాష్ ఫాలో అయ్యి అతని కామెంటరీ స్టెంట్స్ చూస్తే ఖచ్చితంగా అతని గేమ్ ఇన్సైట్స్ ఎట్లా ఎంత బ్రిలియంట్ గా ఉంటాయనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే బిగ్ బ్యాష్ లో నేను ఫాలో అవుతున్న లాస్ట్ ఫ్యూ సీజన్స్ గా అసలు రిక్కీ పాంటింగ్ గేమ్ ని ఎంత పర్ఫెక్ట్ గా అనలైజ్ చేస్తాడు, ఎంత మాస్టర్ టాక్టిషియన్ అనేది అది
బిగ్ బ్యాష్ లో నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. సో ఖచ్చితంగా అతను ఆ ఎక్స్పర్టైజ్ అంతా కూడా ప్రతి T20 లీగ్ లో అతను అబ్జర్వ్ చేసే ఇంకో విషయం ఏంటంటే రిక్కీ పాంటింగ్ చాలా హోంవర్క్ చేస్తాడు. ఇది బహుశా కొంతమందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. అతను బిగ్ బ్యాష్ లో నేను ఒక పాయింట్ నన్ను చాలా ఇంప్రెస్ చేసేది ఏంటంటే కంప్లీట్ హోంవర్క్ చేసుకుని వచ్చేవాడు. ఎలా అంటే ఎక్కడో ఒక మూలన ఎక్కడో ఒక లీగ్ జరుగుతుంటే ఆ ప్లేయర్ ఎన్ని రన్స్ కొట్టాడు, ఆ బౌలర్ వికెట్స్ తీసాడా లేదా. ఇప్పుడు ఒక టీమ్ ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, ఢిల్లీ క్యాపిటల్స్, ఇదిగో నాకు ఈ స్క్వాడ్ ఇంతమంది ప్లేయర్స్ కావాలనుకుంటే ఆ స్క్వాడ్ లో రిమోట్ ప్లేయర్ అంటే సరిగ్గా పేరు కూడా తెలియని ప్లేయర్స్ ఎవరో ఒకరిద్దరు ఉంటారు అడపదడప ఆ టీమ్స్ లో. అలాంటి ప్లేయర్ కూడా డొమెస్టిక్ క్రికెట్ లో లైవ్ మ్యాచ్ కాకపోయినా ఎక్కడ ఆడాడు, ఎంత రన్స్ కొట్టాడు, ఇవన్నీ ట్రాక్ చేసుకుని పెట్టుకుంటాడు అనమాట. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు రికీ పాంటింగ్. అట్లీస్ట్ రికీ పాంటింగ్ లాంటి ఆ బ్రిలియంట్ కోచింగ్ అండ్ అతను చేసిన హార్డ్ వర్క్ అండ్ హోంవర్క్ కి ఢిల్లీ క్యాపిటల్స్ హోప్ఫుల్లీ అతన్ని మరి ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానుల్ని ఈ సీజన్ అన్న ఆఖరికి ఆ ట్రోఫీ ఊరిస్తూ ఊరిస్తూ ఈ సీజన్ అయినా సరే గెలుస్తారు. ఆ ఆశలన్నిటికీ కూడా అంటే ఎప్పుడైతే వాళ్ళు ప్రతి సీజను సూపర్ గా స్టార్ట్ అయ్యి మళ్ళీ లాస్ట్ లో ఫ్లాప్ అవడం ఇలా జరగకుండా ఖచ్చితంగా ఈసారి ఒక అడుగు ముందుకేస్తారని కోరుకుందాం. అసలు రాజస్థాన్ మ్యాచ్ తర్వాత అయితే నేను మాత్రం కంప్లీట్ గా నేనైతే కన్విన్స్ అయిపోయా. నాకేదో నమ్మకం వచ్చేసింది వీళ్ళు ఫైనల్ కి వెళ్తారని. ఎందుకంటే నీకు వాళ్ళకి సూట్ కావట్లే. నీకు చూస్తే బ్యాటింగ్ చేస్తున్నప్పుడు టాప్ ఆర్డర్ జల్దీ అవుట్ అయిపోయింది. పంత్ కూడా నీకు ఏదో ఇర్రెస్పాన్సిబుల్ గా రన్అట్ అయ్యాడు. నీకు అరే వీళ్ళ బ్యాట్స్మెన్ అందరూ అవుట్ అయిపోయారు టాప్ ఆర్డర్. నీకు శ్రేయస్ అయ్యర్ వాళ్ళ కెప్టెన్ కూడా అవుట్ అయిపోయాడు. ఇప్పుడు ఎట్లా వీళ్ళు చూస్తే షార్జాలో ఆడుతున్నారు, చూస్తే వీళ్ళు 150 160 కొట్టేటట్టున్నారు, 200 కొట్టేటట్లేరు అనుకున్నా గానీ వాళ్ళు ఎట్లానో అట్లా స్టాయినిస్ నీకు హెట్మయర్ కూడా నీకు స్టార్టింగ్ లో నీకు టైమింగ్ దొరకట్లేదు. కానీ అలా నీకు వాళ్ళు ఫైట్ ఆన్ చేసి వీళ్ళు మెల్లిగా నీకు వెయిట్ చేసి చివరికి వాళ్ళు ఎలా అయితే యాక్సలరేట్ చేసి నీకు 185 వరకు తీసుకెళ్లారో, నీకు అక్షర్ పటేల్ కూడా వచ్చి నీకు 6 వేయడము. అంటే ఆ టీమ్ లో నీకు నీకు ఆ ఫైటింగ్ స్పిరిట్ నీకు కనిపించింది రాజస్థాన్ మ్యాచ్ లో. రాజస్థాన్ బౌలింగ్ మంచిగా లేదనేం కాదు, చాలా వండర్ఫుల్ గా బౌలింగ్ వేశారు ఆ రోజు. వాళ్ళు ఏమాత్రం లూజ్ బాల్స్ ఇవ్వలేదు. షార్జాలో వన్ ఆఫ్ ద బెటర్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు రాజస్థాన్ వాళ్ళు, మన నేషన్ బౌలింగ్. అలాంటిది ఆ బౌలింగ్ మీద కూడా అటు ఇటు చేసి వాళ్ళు పై చేసి సాధించి నీకు చివరికి వాళ్ళు బౌలింగ్ వేస్తున్నప్పుడు అసలు నీకు ఫుల్ గా డామినేట్ చేసేసి ఆ టీమ్ స్పిరిట్ మాత్రం కంప్లీట్ గా కనిపించింది అసలు. కాబట్టి చూద్దాం ఇక మరి వాళ్ళు ఫైనల్ కి వెళ్ళి మరి కప్పు గెలుస్తారనేది అది వేరే విషయం. కానీ ఓ పాయింటింగ్ కి మాత్రం నా సలాం అంతే. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, జస్ట్ టు కంక్లూడ్, మార్కస్ స్టోయినిస్ ఎప్పుడైతే అతను ఫస్ట్ గేమ్ లో ఆ 50 కొట్టి అలాంటి ఇన్నింగ్స్ ఆడాడో పంజాబ్ పైన, చాలా మీమ్స్ వచ్చినాయి. ఏంటంటే ఏంట్రా మా ఆర్సీబీకి వచ్చిన ప్లేయర్స్ అందరూ కూడా ఆర్సీబీ నుంచి బయటకు వెళ్ళిపోగానే ఇలా పర్ఫామ్ చేస్తున్నారు అని. ఇప్పటికీ ఇంకా నేను యూజర్ కామెంట్స్ ట్రాక్ చేసినప్పుడు అలాంటి కామెంట్స్ ఇంకా కనబడుతూనే ఉంటాయి. ఇప్పుడు ఆర్సీబీకి ఆడే ప్లేయర్స్ మాత్రం ఆర్సీబీకి ఆడరు, వేరే టీంకి వెళ్ళగానే క్లిక్ అయిపోతారని. కానీ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది కోచింగ్ రోల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఉంటుంది అందులో. ఎందుకంటే రిక్కీ పాంటింగ్ నాకు తెలిసి లాస్ట్ 2-3 or 4 years స్పాన్ లో బిగ్ బ్యాష్ నాకు తెలిసి అతను మిస్ అవ్వలేదు. అంటే బిగ్ బ్యాష్ సీజన్ మొత్తం అతను కామెంటరీ చేయడం, లేదంటే గేమ్స్ ని దగ్గర నుంచి చూడడం ఇవన్నీ చేశాడు. సో బిగ్ బ్యాష్ లో మార్కస్ స్టోయినిస్ ఒక లెజెండ్ లా అయిపోయాడు. సో అట్లాంటి ప్లేయర్ దగ్గర నుంచి బెస్ట్ ఎలా బయటకు తీసుకురావాలనేది రిక్కీ పాంటింగ్ లాంటి ప్లేయర్ వల్లే అవుతుంది. సో ఒకవేళ ఎవరైనా మీరు ఏంటి మా టీంలో సరిగ్గా ఆడలేదు, ఈ టీంకి వెళ్ళగానే బాగా ఆడుతున్నాడు అనే అనుమానాలు ఏదైనా వస్తే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే అది కోచింగ్ రోల్ మీద కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో కోచ్ ప్లేయర్ ని అతను ఎలా డైరెక్ట్ చేస్తున్నాడు, అతనికి ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు. ఎందుకంటే నాకు తెలిసి రిక్కీ పాంటింగ్ స్టాయినిస్ కి ఒకటే చెప్తాడు. ఒకరోజు స్ట్రాటజిక్ టైమ్ అవుట్ లో పాంటింగ్ చాలా హర్రీగా వచ్చి స్టాయినిస్ తో ఏదో మాట్లాడంటే లాస్ట్ 2-3 గేమ్స్ లో ఒక గేమ్ నాకు సరిగ్గా ఎగ్జాక్ట్ గేమ్ ఏమని గుర్తు రాలేదు. పాంటింగ్ వచ్చి చాలా సీరియస్ గా ఏదో మాట్లాడి వెంటనే వెళ్ళిపోయాడు అనమాట. చూడగానే స్టాయినిస్ విశ్వరూపం చూసాం మనం. సో సమ్ టైమ్స్ ఇట్స్ ఆల్సో అబౌట్ ఆ కోచ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా ఉంటుంది. ఎనీవేస్ ఢిల్లీ క్యాపిటల్స్ చాప్టర్ అయితే ఇక్కడితో క్లోజ్ ఈ రోజు డిస్కషన్ లో. బట్ స్టిల్ వాళ్ళు ఐపీఎల్ లో మాత్రం వాళ్ళ చాప్టర్ ఇంకా చాలా ఉందని అనుకుంటున్నారు. సో చూద్దాం వాళ్ళు కప్పు కొడతారా లేదనేది. అండ్ నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్. అసలు ఏంటి రాహుల్, ఏమైంది రాజస్థాన్ రాయల్స్ కి? నీ పేరు పెట్టుకున్న, ఐ మీన్ సారీ, నీలాగా ఇప్పటి వరకు ఐపీఎల్ లో రాహుల్ స్పెషల్ చాలా చూస్తాం. కేఎల్ రాహుల్ స్పెషల్ చూస్తాం, రాహుల్ తివాతియా స్పెషల్ చూస్తాం. నెక్స్ట్ ముంబై ఇండియన్స్ కి రాహుల్ చహర్ కూడా బాగా బౌలింగ్ వేస్తున్నాడు.
అలాగే ఇంకా చాలా రాహుల్స్ క్లిక్ అయ్యారు. కానీ ఆ టీంలో రాహుల్ తివాటియా స్పెషల్ ఎప్పుడైతే ఆడాడో అప్పుడే వాళ్ళ టీం అప్పటి నుంచి అసలు కంప్లీట్ డిఫరెంట్ వాళ్ళ షాడో ఆఫ్ దేర్ పెర్ఫార్మెన్స్ లా కనబడుతుంది. ఏమైంది అసలు రాజస్థాన్ రాయల్స్ కి? ఏమో రాదు అసలు అది అది మాత్రం అంటే నేను ఊహించలేదు ఇంత మరి ఇంత అంటే ఏ టీం అయినా నీకు ఒక గ్రౌండ్ లో బాగా ఆడి ఇంకోటి గ్రౌండ్ కి వెళ్ళంగానే అసలు కంప్లీట్ గా డౌన్ అయిపోవడం అనేది అసలు ఇదే ఫస్ట్ టైం ఏమో మరి ఇంత ఇంత డిఫరెన్స్ రావడం. అంటే నాకు తెలిసి ఒకటే అబ్బా ఆన్సర్, సంజు శాంసన్. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఫిగర్ ఆ టీమ్ లో. బ్యాటింగ్ పొజిషన్ నంబర్ 4 లో గానీ తను తను ఎప్పటి నుంచి 7 years గా ఆడుతున్న రాజస్థాన్ సెటప్ లో గానీ తను చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. తను నిరాశ మీద నిరాశనే కురిపిస్తున్నాడు అసలు ఫ్యాన్స్ కి అసలు. ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో పాపం బట్లర్ ఒక్కడే పాపం అటు ఇటు చేసి గుంజుకొచ్చాడు కానీ టీం ని. తను కూడా ఆడకపోయింటే నీకు 70 ఆల్అౌట్ అయ్యేవాళ్ళు ఆ మ్యాచ్ అసలు. ఇప్పుడు ముఖ్యంగా ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే స్టీవ్ స్మిత్ ఫామ్ అసలు ఏమాత్రం సరిగ్గా లేదు. తను ఓపెనింగ్ చేసినప్పుడు సరిగ్గా ఆడలే అని చెప్పి సరే ఇప్పుడు ఏదో సమ్ డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి జైస్వాల్ని తీసుకొచ్చి తను నంబర్ 3 ఆడుతున్నాడు. అయినా కానీ నంబర్ 3 లో కూడా తన పర్ఫార్మెన్స్ ఏమాత్రం బాగాలేదు అసలు. అది 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 కొంచెం చింతించదగిన విషయం అసలు. తను క్యాప్టెన్ కాబట్టి డ్రాప్ కూడా చేయలేదు తనని. కాబట్టి తను అన్ని మ్యాచెస్ ఆడాలి. సో కాబట్టి తనకు వచ్చే తనకున్న ప్రాముఖ్యత బట్టి స్మిత్ కూడా పికప్ అవ్వాలి అంటే కష్టం టీం కి. ఇంకా ఆర్చర్ వచ్చేసి బ్యాటింగ్ కూడా చేయాల్సి వస్తుంది. అంత 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 స్థితికి వచ్చేసింది. ఎలా అంటే తను ఏంటి బౌలింగ్ అంత అద్భుతంగా వేసినా గానీ తను బ్యాట్స్మెన్ సరిగ్గా ఆడకపోయి ఇక చివరిలో తను వచ్చి 2-4 సిక్స్లు కొట్టి మ్యాచ్ ని ఎక్కడికైనా లాగాలి అన్నట్టు పరిస్థితి అయిపోతుంది. జరిగిన ఫస్ట్ 2 మ్యాచ్లో చూస్తే ఆర్చర్ బ్యాట్ తో ఉన్న కాంట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్. ఆ రాజస్థాన్ తెవాతియా స్పెషల్ మ్యాచ్ అయినా కానీ ఏంటి ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే తో అయినా కానీ లాస్ట్ 4 సిక్స్లు కొట్టడం అయినా కానీ. కాబట్టి మిడిల్ ఆర్డర్ లో వాళ్ళకి బెన్ స్టోక్స్ అనే ఒక పెద్ద దిగ్గజం వాళ్ళకి ఇప్పుడే వాళ్ళైతే యాడ్ అవుతున్నారంట. మరి వాళ్ళ సన్ రైజర్స్ మ్యాచ్ లో ఆడతాడని అంటున్నారు. మరి తను వచ్చి మరి ఏమన్నా గుంజగలుగుతాడా అని మరి చూడాలి మనం. ఎందుకంటే ఐపాల్ లోమ్రోర్ అయినా రియాన్ పరాగ్ అయినా వీళ్ళంతా నీకు ఎంత యంగ్ బ్యాట్స్మెన్ల మీద నువ్వు టీముని ఇప్పుడు లాక్కొని ఇప్పుడు గెలిపియాలి అనేది అసాధ్యం అసలు. ముఖ్యంగా అసలు బెన్ స్టోక్స్ ఒకవేళ షార్జా మ్యాచ్ లో ఉండుంటేనా నీకు ఢిల్లీ క్యాపిటల్స్ తో ఖచ్చితంగా రాజస్థాన్ గెలిచేవాడు. అట్లాంటి పర్ఫార్మెన్స్ అలాంటి ప్లేయర్ కి నీకు ఇప్పుడు సడన్ గా నీకు టాప్ ఆర్డర్ పడిపోయింది, నీవు టీముని నువ్వు ఎలానో అట్లా తీసుకెళ్ళాలి ఫినిష్ లైన్ కి అంటే బెన్ స్టోక్స్ వల్లనే సాధ్యం అసలు. కాబట్టి వాళ్ళు దే ఆర్ ఇన్ డైర్ నీడ్ ఆఫ్ బెన్ స్టోక్స్ అని చెప్పుకోవచ్చు. మరి తాను వచ్చేసి ఇప్పుడు ఫ్లైట్ దిగంగానే వచ్చేసి బాగా ఆడేస్తాడు అనేది అదో ఇంకో డౌట్. మరి మొత్తానికి నీకు చాలా వరీసంగా ఉందబ్బా అసలు రాజస్థాన్ ఫామ్ గానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ గానీ అసలు. ఒకటే ఒక పాజిటివ్ ఏం కనిపించిందంటే నాకు లాస్ట్ 2 మ్యాచ్ల్లో శ్రేయస్ గోపాల్ బౌలింగ్ కొంచెం ఇంప్రూవ్ అయింది. తను షేన్ వాన్ వచ్చిన దగ్గర నుంచి కొంచెం బాగా వేస్తున్నాడు బౌలింగ్. హోప్ఫుల్లీ తను ఇప్పుడు ఆర్చర్ తను కలిసి ఇప్పుడు కార్తిక్ త్యాగి కూడా బాగా వేస్తున్నాడు బౌలింగ్. కానీ మెయిన్ థింగ్ వచ్చేసి వాళ్ళ బౌలర్స్ అంతా పాజిటివ్ ఉన్నా కానీ బ్యాటింగే అబ్బా. నేను ఢిల్లీ మ్యాచ్ లో కూడా అదే అన్నా. వాళ్ళ బౌలర్స్ అయితే వాళ్ళ పని చేశారు. షార్జాలో వాళ్ళు చేయగలిగినంత బౌలింగ్ వాళ్ళు బాగా చేశారు, కానీ బ్యాటింగ్ మరీ నిరాశపరుస్తుంది. సో హోప్ఫుల్లీ వాళ్ళు కవర్ చేయగలుగుతారు అని నేను అనుకుంటున్నాను. మరి రాజస్థాన్ మరి వాళ్ళు ప్లే ఆఫ్ కంటెన్షన్ లో అయితే ఇప్పుడైతే ఉండే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఎంత బెన్ స్టోక్స్ వచ్చినా కానీ. లెట్స్ సీ ఇంకేమైనా ఆ పాయింట్స్ యాడ్ చేయడానికి రాదు. అదే రాహుల్, బెన్ స్టోక్స్ కి యాక్చువల్ గా అతను లైక్ ఆల్మోస్ట్ నాకు తెలిసి దగ్గర దగ్గర మోర్ దాన్ 3 months అయినట్టుంది అతను కాంపిటేటివ్ క్రికెట్ ఆడి. సో డైరెక్ట్ గా వచ్చి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలడా అంటే అఫ్ కోర్స్ ఈజ్ ఎ క్వాలిటీ ప్లేయర్, కానీ గేమ్ టైం లేకపోవడం వల్ల కొంచెం అతను అడ్జస్ట్ అవడానికి మేబీ కొంచెం టైం పట్టొచ్చు. వెంటనే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడని మనం కూడా ఎక్స్పెక్ట్ చేయడం కొంచెం అత్యాశ అవుతుంది. ఎనీవేస్, ఇంకొక విషయం ఏంటంటే నేను ఇప్పుడు చెప్పేది కొంచెం లిసనర్స్ కి ఇబ్బందిగా అనిపించవచ్చు, బట్ సీరియస్ గా చెప్పాలంటే అసలు సంజు శాంసన్ లైక్ కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ అనమాట. ఎందుకంటే అతను ప్రతి సీజన్ లో ఐపీఎల్ లో మెరిపిస్తాడు ఇలాగే, కానీ మీరు ఐపీఎల్ అయిపోయిన తర్వాత అతను ఏం చేస్తున్నాడు, అతని స్కోర్స్ ఏంటని ట్రాక్ చేయండి. అతనుకున్న టాలెంట్ కి అసలు ఏంటి, నీకున్న టాలెంట్ ఏంటి, స్కోర్స్ ఏంటని మీరే ఒక రకంగా అతన్ని ఆ టైప్ ఆఫ్ విమర్శ చేస్తారు. ఎందుకంటే సాధారణంగా అంత టాలెంట్ ఉన్న ప్లేయర్స్ లో ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు హైగా ఉంటాయి. కానీ నాకు బాగా ఇబ్బందిగా అనిపించిన విషయం ఏంటంటే సంజు శాంసన్ తన వికెట్ ఎలా ఇస్తున్నాడు అనేది. ఓకే,
కొన్నిసార్లు ఏంటంటే మంచి బౌలర్స్ కొంచెం ఎక్స్ట్రాడినరీ డెలివరీ చేసి బ్యాట్స్మెన్ అవుట్ చేయడం అన్ని కామన్ గా చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పటి వరకు సంజు శాంసన్ అవుట్ అయిన ప్రతి మ్యాచ్ లో అతను కూడా అసలు లిటరల్ గా వికెట్ ని గిఫ్ట్ చేశాడని చెప్పాలి. సో అదైతే లైక్ ఇంకా ఎలా అయిపోతుందంటే ఐపీఎల్ అనగానే ప్రతి సీజన్ ఒక సంజు శాంసన్ ఒక 2-3 మ్యాచ్ల్లో అసలు ఫుల్ అసలు కంప్లీట్ ప్రతి ఒక్కళ్ళు ఎమేజ్ అయిపోయి ఇన్నింగ్స్ ఒకటి ఆడతాడు ఇంకా అంతే అయిపోద్ది అనే టైప్ లో అయిపోతుంది. ఎందుకంటే ప్రతి సీజన్ చూసుకుంటే సంజు శాంసన్ ఇలాగే ఒక స్టార్టింగ్ లోనో లేదంటే మిడ్ సీజన్ లోనో ఎక్కడో ఒక 2-3 టాప్ ఇన్నింగ్స్ ఆడతాడు. అసలు ఇంకా ఎలా అంటే ఇంకా ట్విట్టర్ సోషల్ మీడియా అంతా ఫుల్ బ్లాస్ట్ అయిపోతుంది. అసలు ఏంటి టాలెంట్ ఏంటి సంజు శాంసన్, వావ్ అసలు ఇలాంటి ప్లేయర్ అసలు ఇండియాకి ఎందుకు ఆడు అని గౌతమ్ గంభీర్ ట్వీట్ల మీద ట్వీట్లు వేస్తాడు అది ఇది. బట్ కంప్లీట్ గా నేనైతే ఒప్పుకోను, ఎందుకంటే సంజు శాంసన్ స్టిల్ ల్యాక్స్ దట్ టెంపర్మెంట్ టు ప్లే ఇంటర్నేషనల్ క్రికెట్. ఎందుకంటే ఇది చాలా హార్ష్ క్రిటిసిజం, బట్ సంజు శాంసన్ అంత టాలెంట్ ఉండి న్యూజిలాండ్ లో కూడా అతనికి అవకాశాలు ఇచ్చారు. కంప్లీట్ సూపర్ అంటే బ్యాటింగ్ కి బాగా అనుకూలించి ఇప్పుడు షార్జా లాంటి పిచ్ల్లో ఉంటాయి న్యూజిలాండ్ లో, అలాంటి న్యూజిలాండ్ కండిషన్స్ లో కూడా అతను షార్ట్ బాల్ కి దొరికిపోవడం, ర్యాష్ షాట్స్ ఆడడం. నాకైతే పర్సనల్ గా సంజు శాంసన్ హీఈస్ లిటరలీ రేసింగ్ అగైన్స్ టైం. అతను కనుక కొంచెం కన్సిస్టెన్సీ మీద టెంపర్మెంట్ మీద అతని గేమ్ అప్రోచ్ కనుక మార్చుకోకపోతే మరొక ఉన్ముక్ ఛానల్ లాగా మిగిలిపోతాడని నాకైతే అనిపిస్తుంది. ఇది కంప్లీట్లీ టు బి 100% ఫేర్ టు ఉన్ముక్ చాంద్. సో నాకైతే సంజు శాంసన్ అయితే చాలా తీవ్ర నిరాశ మిగిల్చాడు. చూద్దాం ఇంకా. ఇంకో యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ కూడా ఎందుకో తను ఇంటర్నేషనల్ లెవెల్ కొంచెం ఎక్కువ అనిపించింది నాకు మొన్న ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్, ఎస్పెషల్లీ నీకు 140-145 ప్లస్ బౌలింగ్ ఆడుతుంటే తను ఎందుకో పిక్ చేయలేకపోతున్నాడు. నాకు తెలిసి వాళ్ళు మనన్ వోరా లాంటి మంచి ప్లేయర్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఉండగా వాళ్ళు తనకి ఛాన్స్ ఇవ్వాలని అనిపిస్తుంది. ముఖ్యంగా సన్ రైజర్స్ మ్యాచ్ లో ఇవాళ వాళ్ళు మనన్ వోరాని ఖచ్చితంగా ఆడియాలి. ఎందుకంటే మనందరం గుర్తు చేసుకుంటే రషీద్ ఖాన్ అప్పుడు మనన్ వోరా 2017 సీజన్ లో ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు సన్ రైజర్స్ మీద. అప్పుడు రషీద్ ఖాన్ ని తను డామినేట్ చేసినట్టు ఆ పోయిన 2-3 ఏళ్లలో రైట్ హ్యాండర్స్ లో, లెఫ్ట్ హ్యాండర్స్ లో కొంతమంది డామినేట్ చేయగలిగారు, కానీ రైట్ హ్యాండర్స్ లో మాత్రం అతి తక్కువ బ్యాట్స్మెన్ చేయగలిగారు. అలా అలా అతి తక్కువ బ్యాట్స్మెన్ లో నాకు తెలిసి మొట్టమొదటి బ్యాట్స్మెన్ మనన్ వోరా. తన తర్వాత మేబీ అంబాటి రాయుడు కొద్దిగా డామినేట్ చేయగలిగాడేమో, కానీ ఎవరు లేరు, నాకు ఎవరు గుర్తు కూడా రావట్లేదు. కాబట్టి మనన్ వోరా ఖచ్చితంగా ఆడాలి తను యశస్వి జైస్వాల్ ప్లేస్ లో. జైస్వాల్ తప్పేం లేదు పాపం, తను యంగ్ బ్యాట్స్మెన్ అంతకంటే. ఇప్పుడు నీకు ఇప్పుడు సంజు శాంసన్ లాంటి వాళ్ళు టాలెంట్ పెట్టుకొని, ఎబిలిటీ పెట్టుకొని, ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఆడలేకపోతే మనం అనొచ్చు, తప్పు చూపించు. కానీ జైస్వాల్ లాంటి యంగ్ అంటే మరీ నిన్నగాక మొన్న నీకు అండర్-19 వరల్డ్ కప్ ఆడి వచ్చిన వాళ్ళకి ఏమైనా కష్టం అవుతుందంటే మనం ఎక్స్క్యూజ్ చేస్తాం, ఎందుకంటే నీకు వాళ్ళు ఇంప్రూవ్ అవ్వడానికి స్కోప్ చాలా ఉంది కాబట్టి. అది తన పక్కన పెట్టి మనన్ వోరాకి ఛాన్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఎందుకంటే మనన్ వోరాకు ఉన్న టాలెంట్ కి తనకు వస్తున్న ఆపర్చునిటీస్ కి ఏమాత్రం సంబంధం లేదు. కాబట్టి తన ఆడితే చూడాలి నాకు. అవును రాహుల్, దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఐపీఎల్. ఎందుకంటే అసలు ఈ అండర్-19 వరల్డ్ కప్ ఫాలో అయిన వాళ్ళు ఎవరైనా సరే అసలు యశస్వి జైస్వాల్ అసలు వావ్ సూపర్ ప్లేయర్, ఇండియాకి మరో స్టార్ దొరికాడు, అసలు ఏం ఎలిగెన్స్, అసలు లెఫ్ట్ హ్యాండ్ అది ఇది అని చెప్పి చాలా హైప్ ఇచ్చారు ఆ టైంలో. ఖచ్చితంగా అతని టాలెంట్ లో ఏమాత్రం అనుమానం లేదు. ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ అండ్ నా అంచనా ప్రకారం ఇండియాకి ఖచ్చితంగా ఆడతాడు అతను. బట్ చూసుకుంటే ఆ అండర్-19 వరల్డ్ కప్ టైంలో అసలు ప్రియం గారికి అసలు హైలైటే కాలేదు, పేరుకి అండర్-19 క్యాప్టెన్ కానీ అసలు హైలైటే కాలేదు. కానీ అతను సన్ రైజర్స్ ఆడుతున్న తీరు చూస్తే అసలు ఆల్రెడీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన ప్లేయర్ లా ఆడుతున్నాడు. ఇంకొక పక్క యశస్వి జైస్వాల్ చూసుకుంటే నువ్వు చెప్పినట్టుగా కొన్ని పేస్ ఉంటే స్ట్రగుల్ అవుతున్నాడు. సో ఎందుకు ఐపీఎల్ ఇంత హై స్పెషల్ టోర్నమెంట్ అంటే ఇక్కడ ప్లేయర్స్ ఈజీగా ఫౌండ్ అవుట్ అయిపోతారు. హ్యాండిల్ చేయగలరా పలానా కండిషన్స్ ని, పలానా బౌలర్ ని హ్యాండిల్ చేయగలరా అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. అండర్-19 లో ఏంటంటే కొన్ని మిస్టేక్స్ అయ్యి బయటపడకపోవచ్చు, ఎందుకంటే అందరూ ఒకే లెవెల్ ఏజ్ గ్రూప్ ప్లేయర్స్ ఉంటారు కాబట్టి కొన్ని బ్యాట్స్మెన్ మిస్టేక్స్ అవ్వచ్చు, బౌలింగ్ ఎర్రర్స్ అవ్వచ్చు, బయటపడకపోవచ్చు. బట్ ఐపీఎల్లో అలాంటివి బయటపడిపోతాయి. సో అసలు మీరు అండర్-19 లో యశస్వి జైస్వాల్, ప్రేమ్ గర్గ్ స్కోర్ చూసుకుంటే కళ్ళు మూసుకుని ఎవరైనా నీకు యశస్వి జైస్వాల్ తీసుకుంటావా, ప్రేమ్ గర్గ్ తీసుకుంటావా అంటే 10 మందిలో 9 మంది యశస్వి జైస్వాల్కి ఓటేస్తారు. కానీ ఇప్పుడు ఐపీఎల్లో ఇద్దరు పర్ఫార్మెన్స్ ని కంపేర్ చేసుకుంటే ఇద్దరు అండర్-19 స్టార్స్ ని, ప్రియం గర్గ్ ఎక్కడో ఉన్నాడు, యశస్వి జైస్వాల్ చూస్తే అతను అంచనాలను ఖచ్చితంగా అందుకోలేకపోతున్నాడు. సో యా, దట్స్ దట్.
అండ్ నెక్స్ట్ టీమ్ ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ గురించి అసలు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? నాకైతే రోహిత్ శర్మ క్యాప్టెన్సీ ప్రతి ఎపిసోడ్ లోని చెప్తా ఉంటాను, అయినా మెన్షన్ చేస్తాను. ఎందుకంటే నాకు రోహిత్ శర్మ క్యాప్టెన్సీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే దానికి కారణాలు డిస్కస్ చేయాలంటే ఒక కంప్లీట్ ఎపిసోడ్ చేయొచ్చు. బట్ స్టిల్ చాలా క్రిస్ప్ గా చెప్పుకోవాలనుకుంటే ముంబై ఇండియన్స్ ఆర్ కరెంట్లీ ఆన్ ద రైట్ ట్రాక్. సో వాళ్ళు కూడా ఈ రోజు నేను IPL లో ఇప్పటి వరకు జరిగిన సీజన్ లో బాగా ఎదురు చూస్తున్న గేమ్ ఈ రోజు జరగబోతుంది, ముంబై ఇండియన్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్. ఇది చాలా పెద్ద కాలే అవుతుంది, బట్ హోప్ఫుల్లీ నిజమవుతుందని నేను కోరుకుంటున్నా. ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ గేమ్ లో ఎవరైతే గేమ్ గెలుస్తారో IPL ట్రోఫీ వాళ్ళది. అందరూ అన్న మాటే చెప్పావు రాజు. మేబీ నా దృష్టిలో మేబీ KKR వాళ్ళు నీతో 4 మాటలు చెప్పొచ్చు ఆ విషయం మీద, ఏంది బాబు మేము ఉన్నామని. కానీ అది పక్కన పెడితే ఇప్పుడున్న కరెంట్ టీమ్స్ లలో అయితే వాళ్ళు కరెంట్ ఫామ్ మీద అయితే చూస్తే మాత్రం ఢిల్లీ, ముంబై అన్డౌటెడ్లీ బెస్ట్ టీమ్స్. ముంబై అసలు వాళ్ళు కూడా ఇప్పుడు ఢిల్లీ వాళ్ళ ఫ్లాలెస్ పర్ఫార్మెన్సెస్ వాళ్ళు మనం చూసుకుంటే కూడా. కానీ వాళ్ళకి ఉన్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేయట్లే అనేది చాలా పెద్ద ఫ్యాక్టర్ వాళ్ళకి. నీకు ఉన్నది టీమ్ లో ఇప్పుడు నీకు 5 బౌలర్స్ తోనే వాళ్ళు ప్రతిసారి ఆడడం అనేది డేంజర్ ఎప్పుడైనా చూసుకుంటే లాంగ్ రన్ లో. అది కైరన్ పొలార్డ్ బౌలింగ్ మీద డిపెండ్ కాలేదు, ఏదో సన్ రైజర్స్ మీద డేవిడ్ వార్నర్ వీళ్ళకి కొట్టడం రాలేదని చెప్పేసి కైరన్ పొలార్డ్ ని వాళ్ళు 6th బౌలర్ గా పెట్టుకోవడం కొంచెం సాహసమే. అది పక్కన పెడితే కృణాల్ పాండ్యా 4 overs ఇవ్వలేకపోతున్నాడు, తన బౌలింగ్ కొంచెం 1 dimensional అయిపోయిందని అంటున్నారు. కానీ ఇవన్నీ పక్కన పెట్టిన అసలు పొలార్డ్ బ్యాటింగ్ అది ఎంత పెద్ద ప్లస్ అంటే అంత పెద్ద ప్లస్ అసలు డిపెండ్ అవ్వడానికి టీమ్. ఇంకా అన్నిటికంటే పెద్ద ప్లస్ నన్ను అడిగితే రోహిత్ శర్మ బ్యాటింగ్. IPL లో మనం ఎప్పుడు రోహిత్ శర్మ క్యాప్టెన్ ని చూస్తాం కానీ రోహిత్ శర్మ బ్యాట్స్మెన్ చూడము. అలాంటి తను కూడా కన్సిస్టెంట్ గా ఈసారి నీకు పెద్ద స్కోర్లు కొట్టడం జరుగుతుంది. సూర్యకుమార్ యాదవ్ కూడా మొన్న మ్యాచ్ లో రాజస్థాన్ మ్యాచ్ లో అయితే ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఇన్నింగ్స్ అసలు. అదైతే అసలు నీ ఒక్కసారి అనిపించింది ఆడుతాను సూర్యకుమార్ యాదవ్ AB de Villiers అన్నట్టు అనిపించింది. అంటే అంత పర్ఫెక్ట్ గా అసలు నీకు ఇన్నింగ్స్ యాంకర్ చేసుకుంటూ డెత్ లో కూడా యాక్సలరేట్ చేయగలిగాడు. కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే నాకు తెలిసి ఏం లేవు. అసలు నీకేమనిపిస్తుంది రాజు అసలు? అంటే ఏం వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా టాకింగ్ పాయింట్స్ పెద్ద ఏం లేవు. ఎప్పుడు వాళ్ళు ఆడే పర్ఫెక్ట్ ఆట ఆడుతున్నారు. కొత్త స్టార్స్ అంటే వాళ్ళ టీంలో ఎవరు ఏం పైకి రాలేదు. ఇషాన్ కిషన్ వచ్చాడు, తను ఆల్రెడీ ఆడుతున్నాడు ముందు నుంచే. సూర్యకుమార్ యాదవ్ ముందు నుంచి ఆడుతున్నాడు. బౌలింగ్ వచ్చేసి వాళ్ళు కొత్త ఓపెనింగ్ బౌలింగ్ కాంబినేషన్, దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కూడా. కానీ ఎనీథింగ్ దట్ జంప్స్ అవుట్ ఆఫ్ ద పిక్చర్ అసలు నీకు అసలు ముంబై ఇండియన్స్ చూస్తే చెప్పు. ఈ సీజన్ పర్టికులర్ గా చెప్పుకోవాలంటే ముంబై సాధారణంగా ఎప్పుడు ఫస్ట్ హాఫ్ లో కొంచెం స్లో స్టార్టర్స్ గా పేరుంది. కానీ ఈ సీజన్ లో వాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా ప్రతి గేమ్ ని కూడా మనం చూసాం. అంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, బౌలింగ్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, చాలా పర్ఫెక్ట్ గేమ్స్ అనే చెప్పాలి వాళ్ళకి ఇప్పుడు వరకు జరిగిన అన్ని కూడా. ఒక్క విషయం ఏంటంటే ఈ సీజన్ వాళ్ళ బౌలింగ్ లో ఒక మంచి వెరైటీ ఉంది. అంటే ట్రెంట్ బోల్ట్ లాంటి ప్లేయర్ వచ్చేసి ఆ లెఫ్ట్ ఆర్మ్ యాంగిల్ అండ్ ఇన్ స్వింగ్, అండ్ నెక్స్ట్ జేమ్స్ ప్యాటిన్సన్ ఏమో కొంచెం హిట్ ద డెక్ టైప్ ఆఫ్ బౌలర్ అనమాట. సో జేమ్స్ ప్యాటిన్సన్ అండ్ బుమ్రా గురించి అందరికీ తెలిసిందే. అండ్ నెక్స్ట్ నాకు తెలిసి నువ్వు ఇప్పుడు వరకు IPL మ్యాచ్ల్లో టాప్ 10 వికెట్ టేకర్స్ లిస్ట్ తీసుకుంటే ఆ లిస్ట్ లో ముంబై, ఢిల్లీ కంప్లీట్ డామినేట్ చేసింది. సో ఇదే ఒక ఇండికేషన్ ఏ టీం బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే పర్ఫెక్ట్ గా డెలివర్ చేస్తారో వాళ్ళే టాప్ హాఫ్ లో ఉంటారు అని అనడానికి ఇదే బెస్ట్ ఇండికేషన్ అనమాట. సో ఇంకొక నాకు సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే రాహుల్ చహర్ కూడా ఉన్నాడు టాప్ 10-15 లిస్ట్ లో అనుకుంటా. రాహుల్ చహర్ కూడా ఉన్నాడు. సో ముంబై ఇండియన్స్ సాధారణంగా వాళ్ళ పేస్ అటాక్ అంటే వాళ్ళ బౌలింగ్ లైనప్ చూస్తే ఈ బౌలర్స్ లో ఎవరిని టార్గెట్ చేయొచ్చు అని చూస్తే ఇప్పుడు జేమ్స్ ప్యాటిన్సన్, ట్రెంట్ బోల్ట్, బుమ్రా వీళ్ళందరూ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన వాళ్ళే కాబట్టి వాళ్ళ పైన అటాక్ చేయాలంటే కొంచెం సాహసమే. సో ఎవరైనా వీక్ లింక్ ఉన్నారు, ఎవరైనా టార్గెట్ చేద్దామంటే సాధారణంగా రాహుల్ చహర్ పేరుని అనుకుంటారు చాలా మంది. కానీ రాహుల్ చహర్ కూడా అంచనాలకు మించి బాగానే పెర్ఫామ్ చేశాడు. అతను ఇప్పటి వరకు జరిగిన మ్యాచెస్ లో ముంబై అతన్ని బ్యాక్ చేసింది అండ్ కంప్లీట్ గా అతని పైన పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేశాడని చెప్పుకోవాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, మనం కింగ్స్ 11 పంజాబ్ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా డిస్కస్ చేసుకున్నాం. వాళ్ళు ప్రతి మ్యాచెస్ లో చాపింగ్ అండ్ చేంజింగ్ అంటే టీమ్ కాంబినేషన్స్ మార్చడం, బౌలింగ్ కాంబినేషన్స్ లో కొంచెం మార్చడం, ఇవన్నీ చూసాం.
ముంబై తీసుకుంటే ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచెస్ లో ఒకే ఒక చేంజ్ చేశారు. అది కూడా ఏంటంటే సౌరభ్ తివారీ ప్లేస్ లో ఇషాన్ కిషన్ వచ్చాడు. అది కూడా ఫోర్స్ చేంజ్. ఏంటంటే సౌరభ్ తివారీకి ఇంజురీ అయింది కాబట్టి ఇషాన్ కిషన్ వచ్చాడు. అతను ఇన్నింగ్స్ ఆడిన తర్వాత అతని ప్లేస్ అతను నిలబెట్టుకున్నాడు. సో ఇప్పటి వరకు రఫ్ గా చెప్పాలంటే అసలు చేంజెస్ చేయలేదు అన్నట్టు అనుకోవాలి ముంబై. అంటే ఒక టీం కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేయాలంటే ఈ టీమ్ కాంబినేషన్ కూడా ఎంత కన్సిస్టెంట్ గా ఉండాలని అనడానికి కూడా ఇది కూడా ఒక సూచకంగా మనం చెప్పుకోవచ్చు. సో ముంబై ఇండియన్స్ అయితే పర్టికులర్ గా ఈ ఏరియాలో వీక్ లింక్ అని ఎక్కడ కనబడట్లేదు. నువ్వు అన్నట్టుగా ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా బౌలింగ్ అయితే మిస్ అవుతున్నారు. అండ్ అది మరి నేను చదివిన రిపోర్ట్స్ ప్రకారం మేబీ అతను టువర్డ్స్ ద ఎండ్ బౌలింగ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి సీజన్ ఎండింగ్ స్టేజెస్ ఆ టైంలో. సో ఒకవేళ ఇప్పుడు ఎలాగో ఆల్రెడీ గేమ్స్ ఆల్రెడీ గెలుచున్నారు, వాళ్ళ ప్లే ఆఫ్స్ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేసే అవసరం కూడా వాళ్ళకి రాకపోవచ్చు నెక్స్ట్ 2-3 గేమ్స్ లో. బట్ స్టిల్ హార్దిక్ పాండ్యా ఫైనల్ స్టేజెస్ లో రికవర్ అయ్యి అతను బౌలింగ్ కూడా వేస్తే ముంబై కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మనం ఎంత హైప్ గా మాట్లాడుకున్నామో ముంబైకి కూడా సేమ్ అదే రేంజ్ లో వాళ్ళు చాలా స్ట్రాంగ్ లైనప్ ఉంది. నేను అన్నట్టుగా నాకైతే వాళ్ళిద్దరు ఇప్పుడు ఈ రోజు మ్యాచ్ ఎవరు గెలుస్తారు ఇంకా వాళ్ళే కప్ అని నేను మైండ్ లో చాలా బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయా. చూద్దాం. ఏమబ్బా అంటే కప్పు సంగతి పక్కన పెడితే అసలు ముంబై టీం ఎవరైనా ఎక్స్పోజ్ చేయగలరు అంటే కేవలం ఢిల్లీ క్యాపిటల్స్ అనిపిస్తుంది. వాళ్ళకున్న బౌలింగ్ అటాక్ కానీ బ్యాటింగ్ ఆర్డర్ కానీ చూసుకుంటే. ఎందుకంటే రెండు టీమ్స్ మ్యాచ్అప్ గురించి నేను కూడా చాలా వెయిట్ చేసినాను. అసలు 2 days బ్యాక్ అని అనుకుంటా నేను చూశాను స్కెడ్యూల్ వీళ్ళు ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అంటే ఇప్పుడు అర్థమైపోతుంది ముంబై వాళ్ళు సో కాల్డ్ పర్ఫెక్ట్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అని. ఎందుకంటే వాళ్ళు నువ్వు చెప్పినట్టు అసలు ఒక్క చేంజ్ కూడా చేయలేదు వాళ్ళు, కిషన్ సౌరవ్ తివారీ తప్ప. కాబట్టి వాళ్ళలో వీక్నెస్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి. నాకు తెలిసి పాయింటింగ్ వీళ్ళంతా మొహమ్మద్ కేఫ్ వీళ్ళంతా కూర్చొని ఏవో వేసుంటారు, ప్రణాళికలు వేసుంటారు. కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళ వీక్ పాయింట్లను మనం టార్గెట్ చేయడం కనిపిస్తుంది మనకి. నాకు అనిపిస్తున్న ఆబ్వియస్ వీక్నెస్ ఏంటంటే వాళ్ళకి ఇదేంటి కృణాల్ పాండ్యా ఇంకా రాహుల్ చహర్ వాళ్ళు కన్సిస్టెంట్ గా బాగా వేస్తున్నట్లేదు. కాబట్టి నాకు తెలిసి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అండ్ లెగ్ స్పిన్నర్ నాకు తెలిసి పంత్ హెట్మయర్ కి ఇద్దరికి బాగా పని ఉంటుంది వాళ్ళ. ముంబై ఇండియన్స్ ఆర్ గోయింగ్ టు గెట్ ఎక్స్పోజ్ టుడే అని నాకు అనిపిస్తుంది. చూద్దాం. అంటే దీనికి తగ్గట్టుగా రోహిత్ శర్మ లాంటి సూపర్ క్యాప్టెన్ అడ్జస్ట్మెంట్లు చేసుకోగలడు బౌలింగ్ ప్లాన్స్ లో అయినా కానీ ఇంకో ఫీల్డ్ పొజిషన్స్ లో అయినా కానీ. నువ్వు చెప్పినట్టు నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా. ఆల్దో ఇది ఫైనల్ అవ్వకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఐఎమ్ బ్యాకింగ్ కేకేఆర్ టు మేక్ ద ఫైనల్. కాకపోతే వీళ్ళు అంటే ముంబై వాళ్ళు ఏమన్నా గోయింగ్ ఫార్వర్డ్ ఏమన్నా చేంజెస్ చేయాలా టీమ్ లోకి అంటే నాకు ఓన్లీ ఒకటే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, అంటే నేతన్ కుల్టర్నైల్ మేబీ ప్యాండిసన్ ప్లేస్ లో తీసుకొస్తే వాళ్ళకి డెత్ బౌలింగ్ లో ఒక ఆప్షన్ ఉంటుందని. బుమ్రా ఆఫ్ కోర్స్ తను ఒక ఇంట్రెస్టింగ్ స్టాటిస్టిక్ తెలుసా రాజు, ఈ ఐపీఎల్ లో ఏ బౌలర్ అయితే ఎక్కువ అత్యధిక సిక్స్లు కొట్టారో ఆ బౌలర్ ఎవరంటే జస్ప్రీత్ బుమ్రా. ద బెస్ట్ డెత్ బౌలర్ ఇన్ ఇండియా అనే జస్ప్రీత్ బుమ్రానే ఈ ఐపీఎల్ లో అందరికంటే ఎక్కువ సిక్స్లు కొట్టడం జరిగింది. అది అంటే దానికి కారణాలు ఎత్తుకుంటే మనం ఇప్పుడు నీ డెత్ బౌలింగ్ లో ఎవరు ఎక్కువ వేస్తారో వాళ్ళనే కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది. నువ్వు డెత్ లో బౌలింగ్ వేయలేదనుకో ఎవరైనా అతను ఆ బౌలర్ని అసలు కొట్టే ఛాన్సే దొరకదు కదా. కాబట్టి బుమ్రాని కొట్టారంటే తను సడన్ గా తక్కువ బౌలర్ అవ్వలేదు, తను డెత్ లో ఎక్కువ వేసాడని మనం చెప్పుకోవాలి. అంతే, ప్రతిసారి 2 ఓవర్లు ఖచ్చితంగా వేస్తాడు కాబట్టి నీకు ఒక మ్యాచ్ లో ప్యాట్ కమిన్స్ ఏదో 4 తగిలాయి కాబట్టి 6లు పోయినాయి. కానీ అంతేగాని బుమ్రాని అరే ప్యాట్ కమిన్స్ 6లు కొట్టాడు అంతే ఇంకేంది బుమ్రా పని అయిపోయింది అంటే అది మూర్ఖత్వం ఆ జనాలు అనుకోవడం. మనం దాన్ని రాజస్థాన్ మ్యాచ్ లోనే చూసాం, వచ్చాడు నీకు ఫటాఫట్ వచ్చేసి నీకు స్టీవ్ స్మిత్ వికెట్ తీసి నీకు డిఫరెన్స్ క్రియేట్ చేసి పడేసాడు మ్యాచ్ లో. అవును రాహుల్, ఒకే ఒక్క చిన్న కరెక్షన్ ఏంటంటే నీ నేమ్ సేక్ అయిన రాహుల్ చహర్ నిన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ఖచ్చితంగా అతను నిన్ను రాంగ్ గా ప్రూవ్ చేస్తాడని నేనైతే అనుకుంటున్నా. ఇంకా సగం సీజన్ ఉంది. సో రాహుల్ చహర్ పెర్ఫార్మెన్స్ ని క్లోజ్ గా ట్రాక్ చేయి, ఖచ్చితంగా అతను నేను రాంగ్ గా ప్రూవ్ చేస్తాడని నేనైతే అనుకుంటున్నా. డెఫినెట్లీ అతను ముంబై ఇండియన్స్ కి ఖచ్చితంగా ఎట్లాంటి పర్ఫార్మెన్స్ అతని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుందో అతను అంచనాలకు తగ్గట్టే పర్ఫార్మ్ చేస్తాడని నేను అనుకుంటున్నా. ఎనీవేస్ దట్స్ ఎ ర్యాప్ ఫర్ టుడే. అండ్ ఈరోజు మనం సన్ రైజర్స్ గురించి ఎవరికైనా ఎందుకు డిస్కస్ చేయలేదని అనుమానం ఉంటే ఒకసారి మా పాడ్కాస్ట్ లింక్ లో ఉన్న ఎపిసోడ్స్ అన్ని కూడా మీరు గమనిస్తే మీకు
క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే ఎస్ఆర్హెచ్ ప్రతి గేమ్ కి మేము ఎపిసోడ్ చేస్తున్నాము. ఎస్ఆర్హెచ్ అంటే గేమ్ అయిపోయిన తర్వాత రివ్యూ ఆ గేమ్ అనాలిసిస్ చేస్తున్నాము. సో అందుకని ఎస్ఆర్హెచ్ గురించి ఆల్రెడీ మేము ఆ ఎపిసోడ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా పెద్దగా డిస్కస్ చేయట్లేదు. మీకు ఎస్ఆర్హెచ్ రిలేటెడ్ కంటెంట్ కావాలనుకుంటే ఎక్స్క్లూజివ్ ఎస్ఆర్హెచ్ ఎపిసోడ్స్కి వెళ్తే ఖచ్చితంగా అందులో మీకు మీరు మీరు అనుకున్న పాయింట్స్ అందులో దొరికే అవకాశం ఉంది. సో డెఫినెట్లీ ఆ వేరే ఎపిసోడ్స్ అన్ని కూడా చూడండి. యాక్చువల్లీ వీక్లీ రివ్యూ ఎపిసోడ్స్ మేము చాలా క్రిస్ప్గా ఉంచాలని చాలా ట్రై చేస్తున్నాం. బట్ ఏంటంటే టీంలో ప్రతి టీంకి టాకింగ్ పాయింట్స్ అవి కూడా కొన్నిసార్లు యూనో ఇట్లా వెరైటీ ఆఫ్ పాయింట్స్ తీసుకొచ్చే ప్రయత్నంలో కొంచెం కొన్ని లెంతీగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో కొంచెం పేషెంట్గా కూర్చుని మంచిగా యూనో ఒక పాప్కార్న్ ఆర్ నీట్గా ఒక వీకెండ్లోనో హ్యాపీగా చిల్ అవుతూ ఒక కాఫీ తోడో యూనో వాట్ ఎవర్ యూ లైక్ డూయింగ్. సో అది మీరు ఆ టైంలో కనుక వింటే ఖచ్చితంగా వీ హోప్ దట్ ఇట్ విల్ సర్వ్ ద పర్పస్. అండ్ ఇంకా ఏదైనా చేంజెస్ అంటే ఇంకా ఎస్పెషల్లీ ఎపిసోడ్ రిలేటెడ్గా ఇంకేమైనా ఎక్స్క్లూజివ్ కంటెంట్ కావాలంటే డెఫినెట్లీ ప్లీజ్ ట్రై టు గెట్ ఇన్ టచ్ విత్ అస్. సోషల్ మీడియా ఛానల్స్ అన్నిటిలో కూడా మాది ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో యూ కెన్ గో దేర్, subscribe and just get back to us and tell us what you're expecting from us. Rahul, any closing comments? ఏం లేదు, నా క్లోజింగ్ కామెంట్ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ చేజ్ చేయాలి, గచ్చిబౌలి దివాకర్ హ్యాపీ అవ్వాలి, బాయ్స్ చేజ్డ్ అని. దానికోసం ఐఎమ్ వెయిటింగ్. ఈ వారంలో అయినా ఒక చేజ్ లో ఒక మ్యాచ్ గెలుస్తారని. ఈ రోజు ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ యాక్చువల్లీ, స్టీవ్ స్మిత్ వర్సెస్ డేవిడ్ వార్నర్. వాళ్ళిద్దరు హిస్టరీ గురించి మనం ఎక్కువ సాగదీయడం మంచిది కాదు. ఎనీవేస్, డేవిడ్ వార్నర్ వర్సెస్ స్టీవెన్ స్మిత్ మంచి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. ఎందుకంటే స్టీవ్ స్మిత్ కెప్టెన్ ఉన్నప్పుడు డేవిడ్ వార్నర్ వైస్ కెప్టెన్ ఉండేవాడు. అండ్ వాళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ కెప్టెన్ అనేది అప్పట్లో ఆస్ట్రేలియాలో ఒక చిన్న మినీ డిబేట్ జరిగేది. బట్ చూద్దాం ఈ రోజు మ్యాచ్ ఎలా జరగబోతుందో. అండ్ హోప్ఫుల్లీ మీరు వినేటప్పటికి మన శ్రోతలు వినేటప్పటికి మ్యాచ్ రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. సో మే చూద్దాం అది ఎలా అవుతుందో రిజల్ట్. జస్ట్ ఒక క్విక్ కాల్. ఇప్పుడు ఈ రోజు ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ మ్యాచ్ లో నేను ఒక 2 క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నా. ఫస్ట్ వచ్చేసి ఎవరు గెలుస్తారు, సెకండ్ ఒకవేళ గెలిస్తే ఎవరు ఆ స్టార్ పర్ఫార్మర్, అంటే ఎవరు కీలకమైన పాత్ర పోషిస్తారు. జస్ట్ ఒక ర్యాండమ్ గెస్ట్ చేయగలవా? ఇవాళ మ్యాచ్ లో నాకు తెలిసి కేన్ విలియమ్సన్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో కేన్ విలియమ్సన్ ఇస్ ద మ్యాన్. ఎందుకంటే జఫ్రా ఆర్చర్ ఇంకా జఫ్రా ఆర్చర్ మీద నాకు తెలిసి వార్నర్ బేర్స్టో అంత బాగా ఆడలేకపోతారు. మేబీ వికెట్లు కూడా ఇచ్చేయచ్చు. కాబట్టి కేన్ విలియమ్సన్ విల్ బి ద మ్యాన్. ఇంకా ఇంకో మ్యాచ్ ఢిల్లీ వర్సెస్ ముంబై మ్యాచ్ లో అయితే రిషబ్ పంత్ ఇస్ ద మ్యాన్. తను ఇప్పటి వరకు తను 6 కొట్టాలి, 5 6 కొట్టాడు మొత్తం కలిపి. కాబట్టి తను పేలే టైం వచ్చింది. ముంబై ఇండియన్స్ కి పని పడింది ఇప్పుడు. గుడ్ కాల్ రాహుల్. నేనైతే ఎస్ఆర్హెచ్ గేమ్ లో ఒక వార్నర్ స్పెషల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ముంబై అండ్ ఢిల్లీ మ్యాచ్ లో వచ్చేసి ఎందుకో నాకు ఈరోజు శ్రేయస్ అయ్యర్ మరలా ఒక స్పెషల్ ఇన్నింగ్స్ ఆడతాడని అనుకుంటున్నా. చూద్దాం ఎలా జరగబోతుందో. ఓకే, అంతే అండి. మా 3వ వారపు సమీక్ష ఇంతటితో సమాప్తం. చూస్తుండండి IPL, వింటూ ఉండండి క్రికెట్ నగరం. దిస్ ఇస్ రాహుల్ రాజు సైనింగ్ ఆఫ్.